ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి సుస్వాగతం మాస్టర్స్. ఎంతో అద్భుతంగా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం. ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మంత్రం సెక్షన్ చేస్తున్నారు లలిత నారాయణ. ఖమ్మం నుంచి ఎంతో అద్భుతంగా సీతారాం బుక్ చదువుకుంటున్నాం మాస్టర్. చదువుతున్నాం, ఇది ఫోర్త్ డే. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా సాష్టాంగ ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ బుక్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి యూట్యూబ్లో కానీ మరి మన లైవ్లో కానీ ఎవరైతే వింటున్నారో వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం ఆలస్యం చేయకుండా మన స్వాధ్యాయ యోగాలోకి వెళ్ళిపోదాం. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని నేను రోజు కూడా అసలు ఈ డీనా మేరేం ఎవరు, ఈ సీతాయనం ఎందుకు మన చేతికి ఇలా ఈ బుక్ అందించబడింది మనందరికీ అనేది కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తుంటాను ప్రతిరోజు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతారు కదా, వాళ్ళ కోసం అనమాట. అయితే ఫారిన్లో డీనా మేరేన్ అనే ఒక ఆవిడ ఒక మెడిటేటర్ అనమాట. ఆవిడ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలకి అధ్యక్షురాలుగా ఉంటూ వచ్చారు. ఆవిడ ఈ టూర్, మనం మెడిటేషన్ టూర్కి అట్లా వెళ్తుంటాం కదా, అలాగే ఆవిడ వెళ్ళినప్పుడు ఒక సీతారాముల దేవాలయంలో ఆవిడ ఒక మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ సీతాదేవి నుంచి ఒక వెలుగు అనమాట ఆమెలో ప్రవేశించింది అనమాట. ప్రవేశించి తను ఎలా వెళ్ళిందంటే, ఎక్కడికి వెళ్ళిందంటే తన గత జన్మలోకి. అది ఏ జన్మ అంటే ఒక యుగం అనమాట, త్రేతాయుగంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. తన జన్మని తను చూసుకుంది. తను ఎవరని చూసుకుందంటే సీతాదేవి యొక్క పరిచారిక. అంటే చూడండి, రాజులకి రాణులకి అప్పట్లో ఒక దాసీవులు ఉండేవాళ్ళు కదా, పరిచారికులు, సేవ చేసేవాళ్ళు రాణులకి రాజులకి. అట్లా అలా ఉన్నట్టుగా తను మీనాక్షి అనే పేరుతో తను అక్కడ ఉన్నట్టుగా చూసుకుంది అనమాట. చూసుకొని, అంటే సీతమ్మ వారి పుట్టక ముందు నుంచి కూడా ఆమె అక్కడ ఉంటూ ఉంది. అదంతా కూడా సీతమ్మ వారు ఎలా పుట్టింది, ఇవన్నీ కూడా మనకి సీతమ్మ వారి గురించి అసలైన రామాయణం అనమాట. సీతాయనం అంటే ఏంటంటే అసలైన రామాయణం అని పత్రిసారి చెప్తారు. మనం రామాయణాన్నే తెలుసుకున్నాం, కానీ సీతాయనం అంటే ఏంటి మనకు తెలియని ఎన్నో ఉన్నాయి ఇందులో. మనం అపోహలు పడే అనుమానం ఎన్నో సందేహాలకి నివృత్తి అనమాట ఈ బుక్. కాబట్టి ఆ డీనా మెరియం ఆవిడ అనే ఆవిడ ఒక ఆ త్రేతాయుగంలో సీతాదేవి దగ్గర ఒక దాసిగా ఎలా ఉన్నది అవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో రాసింది ఆవిడ. ఆ బుక్, ఆ మెడిటేషన్ ద్వారా, ఆటో రైటింగ్ అంటారుగా, అట్లా మెడిటేషన్ ద్వారా అవన్నీ ఈ బుక్ అంతా రాసింది అనమాట. ఇంగ్లీష్లో రాసింది, తను ఫారినర్ అనమాట. ఆ దాన్ని పత్రిసారి చదివి మనకి సీతాయనం అనే పేరు మీద తెలుగులో అనువదింపచేశారు స్వర్ణలత మేడం చేత, ఉయ్యూరు స్వర్ణలత మేడం చేత. కాబట్టి ఈ బుక్ మనకు అందడం ఎంతో మహత్వంగా భావిస్తూ మనం ఇంకా ఈ ఈ రోజు ఏముందో చూద్దాం. అయితే నిన్నటిది కొంచెం దీనికి అనుసంధానం చేస్తూ మనం కొనసాగిద్దాం. నిన్నటి దాకా ఏమైందంటే సీతాదేవి పుట్టడం జరిగింది. తర్వాత తను ఎన్నో సమావేశాల్లో జనక మహారాజు తనను కూడా తీసుకెళ్తూ ఉంటాడనమాట, సంవత్సరం పాపప్పటి నుంచి. అలా అలా కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు ఏ ఏ సమావేశాలకు వెళ్ళినా, ఆయన ఎక్కువ ఎలాంటి సమావేశాలకు వెళ్తారు, ఆశ్రమాలకు అనమాట. అట్లా ఆశ్రమాలకి, ధ్యానం చేసే చోట్లకి వెళ్తూ ఉంటాడు ఆయన. అలాగా సీతమ్మ వారిని కూడా తీసుకెళ్తూ ఉంటారంట. అంటే ఆవిడని చిన్నపిల్లలాగా చూడకుండా ఒక పెద్ద మనిషిలాగే, ఒక పెద్ద ఆవిడలాగా చూస్తారనమాట. అన్నీ చర్చిస్తూ ఉంటారు ఆమెతోటి. ఆమెకు ఆ స్వేచ్ఛ ఇస్తారనమాట ఆయన. అయితే ఒకసారి ఏమైందంటే ఒక పెద్ద ఆశ్రమాన్ని విస్తరింప చేయాలని చెప్పి ఒక సమావేశం అవుతారు. అక్కడ సీతాదేవికి నచ్చదు. ఎందుకంటే విస్తరింప చేయాలంటే ఇప్పుడు రోడ్లు చూడండి, ఆ షాపులు ముందు ఉన్న ఇళ్ళు ఎలా పడగొట్టేసి రోడ్లు వెడల్పు చేస్తున్నారో, అలాగా అడవిలోనే ఉంటాయి కదా ఆశ్రమాలు, అడవిని అంతా నరికేస్తారనమాట, మొక్కల్ని చెట్లని అన్ని. అప్పుడు ఆ సమావేశంలో సీతాదేవి మౌనంగా ఉన్నప్పుడు జనక మహారాజు అడుగుతారు, ఎందుకు ఇట్లా చేస్తారు మీరు, ఏంటమ్మా నువ్వు మాట్లాడకుండా ఎందుకు కూర్చున్నావు, నీకు ఎంతో గౌరవం ఇచ్చి సమావేశంలో అందరూ నీ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు అలా మౌనంగా ఉండడం వాళ్ళు అగౌరవపరిచినట్టు అవుద్ది కదా అన్నప్పుడు సీతాదేవి అంటది, అగౌరవపరిచింది వాళ్ళు కాదు, నేను కాదు, మనం ఆ ప్రకృతిని అవమానపరిచాం, అగౌరవపరిచాము. మీరు ఏం చెప్పారు నాకు చిన్నప్పటి నుంచి, ఏం నేర్పించారు నాన్న, వృక్షాలు అనేవి మన కోసం ఉన్నవి, అవి కూడా మనలాంటివే, మన బిడ్డల్లాగా, మన తోబుట్టువుల్లాగా చూడాలి, మన సహజీవుల్లాగా చూడాలి. మరి వాటిని బాధ పెడితే మనకే కదా బాధ,
మరి అవన్నీ కనీసం వాటి పర్మిషన్ కూడా తీసుకోకుండా వాటిని నరికేశారు. అంటే అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, సీతాదేవి ఇలా మాట్లాడుతుంది ఏంటి, మరి ఏం చేయాలమ్మా, మరి విస్తరింప చేయాలి కదా, మరి నరకుండా ఎట్లా ఉండాలి అంటే కనీసం పర్మిషన్ తీసుకోవాలి కదా, సరే మరి దానికి పరిష్కారం ఏంటో చెప్తాలి అన్నప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట. ఒక్కొక్క చెట్టు ఏదైతే నరికారో అక్కడ 2 మొక్కల్ని, ప్రతి చెట్టు ఉన్న చోట 2 మొక్కల్ని నాటుదాం మనం, అప్పుడు విస్తరింప చేయొచ్చు అడవిని. కాబట్టి ఈ ఆశ్రమం విస్తరింప చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలా చేద్దాము, దాని పరిష్కారం ఇదే అని చెప్తున్నప్పుడు ఆ ఒక ఋషి అంటారనమాట, మరి మంత్రశక్తి ఉంది కదమ్మా, ఒక మంత్రశక్తి అనేది ఉంటది కదా, అందుకే మంత్రాలు చదువుతూ ఉంటారు, సరే అని చెప్పి అక్కడ మంత్రాలు చదువుతుంటే అప్పుడు సీతాదేవి అంటది అనమాట గట్టిగా, ఈ మంత్రాల వల్ల ఏంటి ప్రయోజనము, పైకి ఎందుకు చదువుతున్నారు మీరు శబ్దం చేస్తూ, లోపల అనుకోవచ్చు కదా అని అంటుంది. అన్నప్పుడు మంత్రానికి ఆ శబ్దానికి ఒక ప్రకంపన ఉంటదమ్మా, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది, కాబట్టి మనం పైకి చదవాలి మంత్రాలు అన్నప్పుడు సీతాదేవి అంటుందన్నమాట, మరి మంత్రాలకే అంత శక్తి ఉంటే మరి ఎందుకు మనకు వర్షాలు పడలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వర్షాలు ఎందుకు పడకుండా కరువు కాటకాలు అనుభవించాం అని అడిగినప్పుడు ఒక గొంతు వినపడుతుంది వాళ్ళకి, గార్గి ఋషి అన్నమాట. అక్కడ స్త్రీలను కూడా ఋషులనే అంటారు. అలా గార్గి అనే ఒక పెద్ద మహా ఋషి అనమాట, ఆవిడ ఈ వేదాలు అన్ని వల్లివేసిన ఒక మంచి జ్ఞానవంతురాలు అనమాట. ఆవిడ అంటది, ఏమంటదంటే సీతాదేవి చెప్పింది కరెక్టే అని చెప్పి వచ్చి చెప్తుంది అనమాట. అవునమ్మా, మంత్రానికి కూడా శక్తి ఉంటది, ప్రకంపన ఉంటది అన్నప్పుడు ఆవిడనే ప్రశ్న అడుగుద్ది సీతమ్మ వారు, మరి అంత శక్తి ఉన్నప్పుడు, శబ్దానికి మంత్రానికి అంత శక్తి ఉన్నప్పుడు మరి అంత వర్షాలు ఎందుకు పడకుండా ఇన్ని సంవత్సరాలు కరువు కాటకాలు నేను పుట్టక ముందే ఎందుకు అనుభవించారు మా తల్లిదండ్రులు కానీ ఈ దేశంలో ప్రజలు కానీ ఎందుకు అనుభవించాలి, మరి అంత శక్తి ఉన్నప్పుడు వర్షాలు పడాలి కదా, మరి ఇంతమంది ఇంత శక్తిని ఒక్కళ్ళు కాదు కదా చదివేది, మంత్రోచ్చారణ అందరూ చేస్తారు కదా సామూహికంగా వర్షాలు పడాలని, మరి ఎందుకు పడలేదంటే ఒక చైతన్య శక్తి ఏదో అడ్డగిస్తుందమ్మా, అలాంటి కొన్ని కొన్ని చోట్ల జరుగుతాయి, ఆ శక్తి అడ్డుపడుతుందంటే అలా అడ్డుపడే శక్తి ఎవరు అంటే జనక మహారాజు మనకి సమయం అయిందమ్మా ఇంక వెళ్దాం అన్నప్పుడు, లేదు నాన్న నాకు చెప్పే తీరాలి, ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు ఆ శక్తి అన్నప్పుడు ఆయన పేరు ఆ ఆ, చెప్తారనమాట, అతను ఎవరో కాదు రావణుడు అని చెప్తారు. రావణుడా, అదేంటి రావణుడు అంటే చాలా ఆ, గొప్ప తపస్సు చేసేవాడు అని విన్నాము, మరి అంత శివభక్తుడు అయినా కూడా అంత శక్తి కలిగి ఉండి కూడా ఎందుకు ఆ శక్తిని ఇలాగా ఉపయోగిస్తున్నాడు, అప్పుడు ఇంకా భక్తి ఉండి ఏమి లాభం ఆ అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు అంటే ఒక భక్తులు ఉంటారు, భక్తిగా ఉంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన అంతా భక్తి విషయంలో బాగానే ఉంటుంది దేవుడి పట్ల, కానీ వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే దానిని చెడుకు ఉపయోగిస్తారనమాట. అంటే వాళ్ళ స్థాయి అంతే ఉంటుంది. మొత్తం ఆయన 3 లోకాలను జయించాడంట ఆయన ఆ శక్తితోటి, కానీ వాళ్ళు కొంతమంది అట్లాగా ఉపయోగిస్తారంట చెడుని, కానీ ఎందుకో మన మన దేశ ప్రజలు అదృష్టవంతులు, ఆయన దృష్టి ఇటు పడలేదు అని చెప్పినప్పుడు సీతాదేవికి మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వస్తూ ఉంటుంది అనమాట. అట్లా అక్కడ దాకా అప్పుడు ఇది కొంచెం వేడిగా ఉంది ఈ ప్రసంగం అని చెప్పి హాట్గా ఉంది, దాన్ని కొంచెం ఆ మామూలు స్థితికి తీసుకొద్దామని జనక మహారాజు ఏం చెప్పాడంటే, అమ్మ గార్గి ఋషి దగ్గర నువ్వు విద్యాభ్యాసం చేస్తావా తల్లి, చేరతావా అంటే ఎంతో సంతోషిస్తుంది అనమాట. సంతోషించి తప్పకుండా నేర్చుకుంటాను నాన్నగారు, నేను గార్గి ఋషి దగ్గర, ఆవిడ చాలా గొప్ప ఆవిడ, నేను అక్కడ నేర్చుకుంటాను తప్పకుండా విద్యాభ్యాసం అని చెప్తుంది అనమాట. అక్కడ దాకా అయితే సరే అమ్మా ఏర్పాటు చేస్తాను అంటాడు. నిన్న అక్కడ దాకా చదువుకుందాం మనము, ఇంకా దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే మీనాక్షి చెప్తుంది అనమాట ఇదంతా మనకి. ఈ మీనాక్షి తర్వాత ఏం చెప్తుందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత అంట సీత నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని అందుకుందంట ఆవిడ. అది ఎలాంటి ఆశీర్వాదమో ఇక్కడ చెప్తుంది ఆవిడ. అయితే ఒక రోజంతా సీమ సీతాదేవి ఏం చేస్తుందంటే అక్కడ ఒక కొంచెం వాళ్ళకి దగ్గరగా ఒక ఉద్యానవనాలు ఉంటాయి కదా మహారాజులకి వాళ్ళకి, అట్లా ఒక ఉద్యానవనంలో సీత కొంచెం దూరంలో దాక్కుంటూ ఉన్న కుందేళ్ళు ఉంటాయి కదా, ఆ కుందేళ్లతోటి ఆడుకుంటుందంట. ఆడుకుంటుంటే అయితే ఆ కుందేళ్ళు యువతలకు వస్తుంటే అవి వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఉష అనే పరిచారిక కూడా ఉంటది ఈ మీనాక్షితో పాటు, ఆవిడ ఈ మీనాక్షి అందరూ చూస్తూ ఉండగా ఆ ఆవిడ చేసే ఆటలు అన్ని చూస్తూ ఉన్నారంట, కుందేళ్ళతో ఆవిడ ఆడుకోవడం అంతా. అయితే ఆవిడ ఏం చేసిందంట, అమ్మ సీతామాత వంక చూస్తూ అసలు అబ్బా ఇప్పుడు ఈవిడ ఎంత అందంగా ఉందని ఆవిడ అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుందంట. ఆ కురులు ఎంత బాగున్నాయి చందమామలాగా, చూడండి చంద్రుడు లేని ఆకాశం ఎలా ఉంటది, నల్లగా ఉంటది కదా, అలాంటి కురులు ఉన్నాయి, ఆ కురుల్లో ఈవిడ చందమామలాగా వెలిగిపోతుంది అని చెప్పి అసలు ఎంత బాగుంది తల్లి,
ఆ ఎరుపు రంగు బంగారు రంగు కలిసిన వర్ణంతో ఎంత చక్కగా ఉంది అని చెప్పి ఆవిడ అలాగా ఒక స్థితిలో, ఒక ఆనంద స్థితిలోకి వెళ్ళిపోద్ది అనమాట, సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ. కానీ ఆ బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యము అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ సీతాదేవిని అలాగే చూస్తుంటే జనక మహారాజుకి నచ్చదంట. బాహ్య సౌందర్యం కాదు, ఆవిడ అంతర్ సౌందర్యాన్ని చూడాలి అని అనుకుంటూ ఉంటారంట. అయితే అలాగా అనుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తుంది, జంతువులు ఆడుకుంటూ ఉంటుంటే ఇట్లా ఈవిడికి అలా అనిపించింది అనమాట. అయితే ఇంతకన్నా ఆవిడ రూపాన్ని నేను ఇంతకన్నా ఎక్కువగా వర్ణించటం నాకు రాదు, అంత అందంగా ఉంది ఆవిడ, ఊహించలేను నేను ఆ వర్ణాతీతమైన అందాన్ని అని చెప్పి ఈవిడ అనుకుంటూ ఉంటుంది. అయితే అందాన్ని ఆరాధిస్తూ ఉండగా ఏమవుతుంది, ఆ కుందేలు మీద నుంచి నా వద్దకు వచ్చి పక్కనే కూర్చుందంట. ఎవరు? సీతాదేవి. కూర్చుని అంటుందంట, మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. అంటే వాళ్ళ నాన్నగారి గురించి ప్రస్తావిస్తుంది అనమాట. ఈ ఈవిడ ఎలా పెరిగిందంటే, ఆయన కొంచెం తల్లిదండ్రులు ఏం చేస్తారు, ప్రేమను వ్యక్తి లోపలే ఉంచుకుంటారు, కానీ వాళ్ళ మంచి కోసము ద్వేషం ఉన్నట్టుగా వాళ్ళతోటి కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. అట్లనే తన తండ్రి కూడా వాళ్ళ కోసమే, పిల్లల కోసం, మంచి కోసమే చేస్తారు ఎవరైనా. కానీ మనం అపార్థం చేసుకుంటాం చిన్నపిల్లలుగా ఈవిడ కూడా అలాగే అపార్థం చేసుకొని ఒక రోజు ఇంట్లోంచి వెళ్ళిపోవడం. అప్పుడు ఆ తండ్రి పరధ్యానంగా ఏదో పని చేస్తూ అక్కడి నుంచి పడిపోయి అట్లా చనిపోవడం జరుగుద్ది అనమాట. అది సడన్ గా సీతాదేవి ఆ మాటలు, అప్పుడు సీతాదేవి ఇంకా పుట్టలేదన్నమాట. అదంతా ప్రస్తావించేసరికి వాడికి ఆశ్చర్యంగా ఉంటది. మీనాక్షి, నిన్ను మీ నాన్న ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు, ఆయన నిన్ను ఎంతో గొప్పగా ప్రేమించాడు. ప్రేమ మాటలతోనే వ్యక్తం పరచిన అవసరం లేదు, ప్రేమను మాటలతోనే వ్యక్తపరచాల్సిన అవసరం లేదు, చేతులతో కూడా చూపించవచ్చు అనేసరికి ఈవిడ నిశ్చేష్టురాలు అయిపోయింది అనమాట. ఇదేంటి, సీతాదేవి అప్పుడు పుట్టలేదు కదా, ఇవన్నీ ఎలా చెప్తుంది అని చెప్పి ఏం చేయాలో, ఈ లోకంలోకి వచ్చింది ఆ సౌందర్య ఆరాధన నుంచి. ఈ లోకంలో వచ్చి ఏం చెప్పాలో తెలియలేదంట. ఆయన ఏం చేసేవాడో తెలుసా మీనాక్షి నీకు, రాత్రులు నీ పంచం పక్కనే కూర్చొని నువ్వు నిద్రపోయేదాకా అలాగే చూస్తూ ఉండడం నీకు జ్ఞాపకం ఉందా? మళ్ళీ అది ప్రేమకు సంకేతం కాదా? అలాగే రాత్రులు నిద్రించబోయే ముందు మరి మా తండ్రి గారి ఆశీస్సుల కోసం, అయితే ఆయన ప్రతిరోజు నిద్రపోయే ముందు సీతాదేవి తండ్రి జనక మహారాజు యొక్క ఆశీస్సుల కోసం వస్తాడనమాట. అలా మరి అలా వచ్చినప్పుడు నిన్ను కూడా తీసుకొచ్చేవారు కదా, అంటే ఆయన ఆశీర్వాదం నీకు కూడా ఉండాలనే కదా, అదంతా ప్రేమే కదా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. అది ప్రేమకు చిహ్నమే కదా. మరి ఆవిడ ఆ సమయాల్లో నాతో పాటు ఉన్నట్లు, ఆయన జాగ్రత్తగా సంఘటనల గురించి నేను ఏం పట్టించుకోకపోయినా కూడా తాను స్వయంగా చూసినట్లు చెప్తుంది ఏంటి అక్కడ ఉన్నట్లు అని ఆవిడకి ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఆ కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. తండ్రి నేను ఇంత అపార్థం చేసుకున్నాను కదా, సీతాదేవి చూసినట్టుగా ఇంత ప్రేమగా నాతో చెప్తుంది ఏంటి అని చెప్పి ఆ ఒక కళ్ళల్లోంచి అలా నీళ్లు కారిపోతూ ఉంటాయంట ఆవిడకి. అయితే ఆ మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలు నా కళ్ళ ముందు కదలాడినాయి అంట ఆవిడకి. ఏంటి, తండ్రి నా కోప్పడము, ఈమె అపార్థం చేసుకొని ఏడవడము, ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోవడం, అడవిలోకి ఆ చెట్ల దగ్గర దాక్కోవడం, ఇంటికి రాకుండా ఉండడం, వెతికి వెతికి తండ్రి ఆ పరధ్యానం ఇదంతా కూడా దృశ్యం కళ్ళకి కనపడుతూ ఉంటది అనమాట ఆవిడకి. కన్నీళ్ళు ఆపలేకపోతుంది అనమాట ఆవిడ. ఆ మాట్లాడినప్పుడు ఆ దృశ్యాలన్నీ ఈవిడ కళ్ళ ముందు కదలాడి చాలా కాలం నుంచి అణిచిపెట్టుకున్న జ్ఞాపకాలన్నీ పైకి వచ్చినాయి అంట ఆవిడ. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి అంట. నేను నా శరీరం ఎగిసిపడటాన్ని, బుగ్గల మీద కారే నీటిని దాచుకోవడానికి ఎంతో ఇబ్బంది పడిందంట ఆవిడ. నేనేదో చిన్న పిల్లనైనట్టు, ఆమె పెద్దదైనట్లు భావించేదంట. కానీ ఆయన నాతో ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు అని లోపల తనకు తానుగా అనుకుందంట. అయితే నా ఆలోచనను ఆవిడ ఏం చేస్తుందంటే, ఈ ఆలోచన కనిపెట్టి ఆ సీతమ్మ వారు ఏం చెప్తుందంట, దాని అర్థము నిన్ను ప్రేమించలేదని కాదు అని నవ్వుతూ చెప్పిందంట సీతామాత. భూమాత మన పట్ల తమ ప్రేమ గురించి ఎప్పుడూ మాట్లాడదు. భూమాత కంట మనం అంటే ఎంతో ప్రేమంట, కానీ ఆ ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడదంట భూదేవి. అయినప్పటికీ ఆమె మనల్ని ప్రేమిస్తూనే ఉంటుందంట. ఆ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, భూమి మీద రకరకాల మనుషులు ఉంటారు. అయినా భూదేవి అందరినీ ప్రేమిస్తూనే ఉంటదంట, ప్రేమను ఇస్తూనే ఉంటదంట. మరి ప్రకృతి యొక్క లక్షణం అదే. ఆ భూమి గాని, ఆ పంచభూతాల భూమి ఉంటది కదా, పంచభూతాల ఆ యొక్క ప్రకృతి అదంతా కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారన్నమాట. అట్లా భూదేవి మనందరిని ఎప్పుడు ప్రేమిస్తుంది, కానీ ప్రేమించినట్టు ఎన్నడూ మనకి చెప్పదు. అయినప్పటికీ ఆమె మనల్ని ప్రేమిస్తూనే ఉంది, మనందరినీ కూడా. ప్రతి జీవిని, మొక్కను, రాయిని అన్నిటినీ ప్రేమిస్తుంది భూదేవి. ఎందుకంటే అది ఆమె భాగమే, ఆమెలోని ఒక భాగమే ఆ ప్రేమ. కాబట్టి ఆమె ప్రేమిస్తూనే ఉంటుంది. అదేంటి, భూమి మనల్ని ప్రేమిస్తుందా, ఇదేంటి అని చెప్పి ఆవిడ ఆశ్చర్యంగా ఫస్ట్ టైం వింటుంది ప్రేమ గురించి.
అయితే ఆమె చేతుల మీద ఆ కింద ఉన్న నేలను పట్టుకోవడం చూసి నా స్వరం వణికిందంట. సీతాదేవి అట్లా అట్లా మాట్లాడుతూ అది భూమిని అట్లా ప్రేమగా తాకుతుందంట. ఆవిడ స్వరము కొంచెం వణుకుతూ ఉంటదన్నమాట. అయితే ఆమె తల ఊపిందనమాట. ఇట్లా అడిగేసరికి ఏంటి భూమి మనల్ని ప్రేమిస్తుందా అని ఆశ్చర్యంగా అడిగేసరికి ఆమె తల ఊపిందంట. నేను ఇక్కడ ఇలా అంటే సీతాదేవి చెప్తుంది, తల ఊపింది సమాధానంగా. మళ్ళీ ఇక్కడ చెప్తుంది, నేను ఇక్కడ పుట్టక ముందు మా తండ్రి గారు ఆ మాత నన్ను ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తుందంట. ఆ తండ్రి గారితోటి భూమాత ఇక్కడ జన్మ తీసుకోమని పిలుస్తుందంట. ఎవరిని? సీతాదేవిని. ఎందుకంటే తండ్రి ఒక బిడ్డల మీద ఆర్తితో ఉన్నారు. పిల్లలు చాలా కాలంగా లేరు. వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు కూడా అయిపోతున్నారు. జన్మ తీసుకోను అని పిలుస్తున్నప్పుడు భూమాత నా ముందు ప్రత్యక్షమైంది. తన తండ్రి తనని, అమ్మవారిని నా బిడ్డగా రా తల్లి అని పిలుస్తున్నప్పుడు ఈ భూమాత ఏమిటి, ఆ సీతమ్మ వారి దగ్గర ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమై ఏం చెప్పింది? తనని వారి వద్దకు వెళ్ళమని చెప్పిందంట. వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తున్నారమ్మా, జనక మహారాజును, సునాయన మాతను, నువ్వు ఒక బిడ్డగా కావాలని అని చెప్పి భూదేవి ప్రత్యక్షమయ్యి సీతాదేవిని వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పింది అనమాట. ఇంకా ఏం చెప్పింది? వారు ఎలా చూసుకుంటారో తెలుసా? నాలాగనే నిన్ను ప్రేమిస్తారు. నేను ఎలా అయితే నిన్ను ప్రేమిస్తున్నానో అలాగే నీ తల్లి తండ్రిగా ఎవరైతే నిన్ను కోరుకుంటున్నారో వాళ్ళు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తారు. ఆ విధంగా మన పట్ల ఆమె ప్రేమ నాకు తెలిసింది. అప్పుడు తెలిసిందంట సీతమ్మ వారికి ఆ భూదేవి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అనేది. నన్ను ఇక్కడికి నిర్దేశించినందుకు ఆమె పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను అని చెప్తుంది సీతాదేవి. ఆమె వ్యక్తీకరణ ఎంతో మృదువుగా ఉండి ఆ మాటలు చాలా సున్నితంగా చెప్పిందంట. మరి అమ్మవారి మాటలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఆ తరువాత నా వైపు తిరిగి తన మృదువైన చేతిని నా మీద వేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి. భూదేవి సీతమ్మ వారితో ఎంత మృదువుగా చెప్పిందో అలాగే అంతే మృదువుగా ఈవిడ కూడా అమ్మవారే కదా మరి. మీనాక్షి చేతి మీద చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మీనాక్షి అందంట. ఆ వజ్రపు తునకలు లాంటి మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ కుందేళ్ల వైపు ఏమి ఎరగనట్టుగా ఎదుర్కొంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయిందంట. ఆమె ప్రేమ వ్యక్తీకరణ నా గాఢ లోతుల్ని స్పృశించిందంట. ఆమె హృదయ లోతుల్ని ఎప్పుడు, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ప్రేమిస్తున్నాను అన్న మాటే వినలేదంట మీనాక్షి, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే ఆ తండ్రి ఎప్పుడు ఆంక్షలు విధిస్తూ ఉండేవాడు అనమాట ఆమె పైన. నువ్వు బయటికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, మనకు పెళ్లి చేసుకోవడానికి, మన పెళ్లి అనేది మనకు కలిసి రాలేదు, మనకు ఆ దురదృష్టం వెంటాడుతుంది, ఇవన్నీ చెప్తూ తనను అదుపులో ఉంచడానికి కొంచెం కఠినంగా వ్యవహరించేవాడు. ఈమె అన్ని పుట్టు పూర్వత్రాలు ఆ ముందు అంతా ఏం జరిగిందో ఈమెకు తెలియక తండ్రిని అపార్థం చేసుకుంటూ ఉండేది. ప్రేమ లేదు నా తండ్రికి అన్నట్టు ఉండేది. అందుకని చిన్నప్పటి నుంచి ఆ ప్రేమ అనేది ఏంటో ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. సీతాదేవి నేను ప్రేమిస్తున్నాను అనేసరికి ఎక్కడో తాగుతుందంట ఆ హృదయ లోతుల్లో. తాకి అసలు నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట ఎప్పుడు వినలేదని నేను. ఆ రోజు మాత నా లోపల దేనినో గాఢంగా చిలికింది. ఉష కలతగా ఉన్న నన్ను చూసి, ఉష అనే పరిచారిక వేరే ఆమె ఉంది కదా ఈమె తోటిది, ఏంటి అని చెప్పి, మీనాక్షి మాటను నేను చూసుకుంటాను కానీ నువ్వు కొంచెం సేపు ఒంటరిగా ఉండు. చూడండి, మనం ఏదైనా ఆనందాన్ని బాధని అనుభవించేటప్పుడు లీవ్ మీ ఎలోన్ అని చెప్తుంటాం, కాసేపు నన్ను వదిలేయని. ఉష అనే ఆవిడ అర్థం చేసుకొని నేను సీతమ్మ వారిని చూసుకుంటాను, నువ్వు కాసేపు ఒంటరిగా ఉండు అని చెప్పినప్పుడు ఆమె కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి స్వేచ్ఛగా ఏడుస్తూ కూర్చుందంట ఆవిడ మీనాక్షి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తను పొందని ప్రేమ, ఆ గాయపడిన హృదయము ఒక్కసారి ఆ ప్రేమ తాకేసరికి పెళ్లి వచ్చేస్తున్నాయి అనమాట కన్నీళ్లు. ఒక్కసారి స్వేచ్ఛగా ఏడవసాగిందంట. మళ్ళీ నేను చిన్నపిల్లగా మారి నేను కోల్పోయిన తండ్రి కోసం ఎప్పుడూ మెచ్చుకొని, ఆయన కోసం ఏ పని చేసినా ఎప్పుడు మెచ్చుకునేవాడు కాదు ఆయన, ఆయన కోసం ఏడ్చిందంట. అంతేకాదు నా కన్నీళ్లు మాత కోసం కూడా, నేను ఏడ్చింది మాత కోసం కూడా. ఆమె నా పట్ల ప్రేమను వ్యక్తీకరించినందుకు ఆ మాత కోసం కూడా నేను ఏడ్చేశాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే, నా తండ్రితో గడిపిన సున్నిత క్షణాల జ్ఞాపకాలు మళ్ళీ వచ్చి మొట్టమొదటిసారిగా నేను ఆయన ప్రేమను అనుభవించాను. అంటే ఇప్పుడు ఆవిడకి మెచ్యూరిటీ వచ్చిందనమాట. కొంచెం కొంచెంగా వచ్చి అన్ని అలా మబ్బు తెరలా విడిపోయినాయి అనమాట ఆమె యొక్క అనుమానాలు, సందేహాలు అన్ని. ఇంత ప్రేమ ఉందా నా తండ్రికి అని చెప్పి ఆ సీతామాత చెప్పినప్పుడు, అంత మృదుగా చెప్పి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆవిడ ఇంకా తట్టుకోలేకపోతుంది అనమాట. ఆ కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది, ఆ తండ్రి బతుకున్న కాలానికి వెళ్ళిపోయి చక్కగా అంత బాధనంతా చక్కగా స్వేచ్ఛగా అనుభవించేస్తుంది అనమాట.
కొంచెం సేపు అయిన తర్వాత ఏమైందంటే తీవ్ర అనారోగ్యానికి అదితి అనే ఒక ఆమె ఈమెను ఓదారుస్తూ ఉండేది తండ్రి గురించి. ఈ తండ్రితో ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు తండ్రి వల్ల ఈమె బాధపడుతున్నప్పుడు అదితి అనే ఆమె ఓదారుస్తూ ఉండేది మీనాక్షిని. అయితే ఆమె ముసలావిడ అయిపోయింది అనమాట. అనారోగ్యానికి గురయ్యి ఎట్లా ఉందంటే ఆవిడకి మరణానికి చేరువలో ఉన్నదంట. అదితి ఆవిడ దగ్గరికి వెళ్ళిందంట. జరిగిందంతా ఆమెకు చెప్పిందంట. ఇట్లా ఏదైతే జరిగిందో సీతాదేవికి తనకి జరిగిన సంభాషణ అంతా అదితికి చెప్పిందంట. అప్పుడు అదితి ఏమంటుందంటే సీతాదేవి తోటి, నిజంగానే మీ నాన్న నిన్ను ప్రేమించేవాడు, నువ్వే ఆయన సర్వస్వం. ఆయన ఏం చేసినా, ఎంత కోపంగా కనిపించినా అది తనదైన శైలిలో నిన్ను రక్షించటమే మీనాక్షి, అంతకన్నా ఏమీ కాదు అని చిన్నగా అనారోగ్యంగా ఉన్న ఆవిడ, మరణానికి దగ్గరలుగా ఉన్న ఆవిడ చిన్నగా మాట్లాడుతూ గొణుగుతున్నట్టుగా చెప్పిందంట. కొన్ని నిమిషాల మౌనం తర్వాత ఏం చెప్పిందంటే మళ్ళీ, ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను ఈ పరివార యొక్క కృత్యాలలో పాల్గొనేటట్లు చేశాడు. తన ప్రాణాన్నే పణంగా పెట్టి, అంటే ఈ పరివారాలు ఎవరు పరిచారకులు ఉన్నారు కదా సీతాదేవి జనక మహారాజు దగ్గర, వాళ్ళలో వాళ్ళ కృత్యాల్లో వాళ్ళ అంటే పరిచారకులు ఏమైతే పనులు చేస్తారో ఆ పనుల్లో నువ్వు ఉండేటట్టుగా చేశాడు నీ తండ్రి. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి అని చెప్తుంది. ఇప్పుడు నీ పైన ఆశీర్వచనాలు ఎలా వర్షిస్తున్నాయో చూడు. ఇప్పుడు నీకు తెలిసింది కదా, నువ్వు చూసుకో ఆయన యొక్క ఆశీర్వాద వర్షాలు, ఆ ప్రేమ వర్షం నీ పైన ఎలా కురుస్తుందో నువ్వే చూడు. నీ తండ్రి అంకిత భావం, విశ్వాసాల వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నావు. నీ తండ్రి ఏదైతే జనక మహారాజు పట్ల ఆ విశ్వాసంతో అంకిత భావంతో ఉన్నాడో అందుకే నీవు ఈ రోజు ఇక్కడ ఉన్నావు మీనాక్షి. దాన్ని ఎప్పుడు నువ్వు సందేహించకు. నీ తండ్రి త్యాగమే నిన్ను ఇప్పుడు ఈ స్థితిలో ఉంచింది. ఆయన త్యాగము, మహారాజుకు ఆయనకి అట్ల ప్రేమ రెండు నిన్ను ఇక్కడ ఉంచినాయి. ఆయన యొక్క త్యాగము, వాళ్ళ మహారాజు అంటే ఆయనకున్న ప్రేమ రెండు కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి కారణము అని ఆవిడ చెప్తుంది అనమాట. అప్పుడు ఏం చేసింది, ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా అవునా అన్నట్టుగా చూస్తుంది అనమాట. అనే తల ఊపుతుంది. అందుకే ఆయన నన్ను నది నుంచి రక్షించారు, నా తండ్రి పట్ల ఆయనకు గల ప్రేమ వలన అని మెల్లగా అందంట. అందుకే ఒకసారి నదిలో పడిపోతుంది కదా ఈవిడ, దాదాపు ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. అప్పుడు జనక మహారాజు వచ్చి ఆ నదితో మాట్లాడి ఆమెను రక్షిస్తాడనమాట. ఆమెను తీసుకెళ్ళిపోకమ్మా నీలోకి, ఆమెని కాపాడు అని చెప్పి నదితో చెప్పగానే ఆ నది పైకి తీసుకొస్తుంది మీనాక్షిని. అప్పుడు అదంతా గుర్తొస్తుంది. అందుకేనా మహారాజు గారు నన్ను రక్షించారు అంటే, అది నీ పట్ల ప్రేమ వలన మీనాక్షి, నా పట్ల అని నమ్మలేకుండా చూస్తుంది అనమాట. అతిథి నిట్టూర్చి ఏం చెప్తుందంటే బలం కూడా తీసుకొని మళ్ళీ ఇలా చెప్తుంది, మా అందరి పట్ల ఆయనకు గల ప్రేమను, పని వాళ్ళందరినీ ప్రత్యేకంగా శ్రద్ధగా చూడటాన్ని నువ్వు గమనించలేదా? మా అందరి పట్ల కూడా అదే ప్రేమతో మహారాజు ఉండడం నువ్వు గమనించలేదా? ఇన్నాళ్ళ నుంచి ఆయనకు ఉన్న అనేక బాధ్యతలతో పాటు మధ్య మధ్యలో నన్ను చూడడానికి వచ్చి నాకు ఏమైనా అవసరం ఉందేమో కనుక్కొని, నేను మరికొంచెం సౌకర్యవంతంగా ఉండడానికి ఇంకేమైనా కావాలా అని అడిగేవారు. నువ్వు అన్ని గమనించట్లేదా? నేను ఒక సాధారణ పరిచారికను కదా, ఆ విధమైన ప్రేమను అర్థం చేసుకోవడం కంటే నాకు ఇంకా మించింది ఏముంది? రాకుమారి సీతకు కూడా అవే లక్షణాలు వచ్చినాయి. ఈ తండ్రి లక్షణాలే, తండ్రి ఏవైతే ఈ పనివాళ్ళ పట్ల ప్రేమను చూపించేవాడో, పనివాళ్ళని పనివాళ్ళుగా కాకుండా తన సొంత బిడ్డల్లా ఎలా చూసేవాడో అవే లక్షణాలు ఆ సీతమ్మ కూడా వచ్చినాయి అని ఈ అదితి అనే ఆవిడ మీనాక్షితో చెప్తుంది అనమాట. నేను అనేక ఉద్వేగాలతో చుట్టుముట్టిందంట. ఆ అనేక భావాలు, అనేక రకమైన భావాలు ముసురుకున్నాయి ఆమె చుట్టూరు. ఉద్వేగాలతోటి ఆ తీవ్రమైన ఒక ఇదికి గురైంది అనమాట, భావోద్వేగానికి. మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు కానీ అతిథి, చాలా కాలం నా హృదయంలో పాతి పెట్టబడిన ఈ బాధ గురించి రాకుమారికి ఎలా తెలుసు అంటే, ఈవిడ మళ్ళీ అతిథిని అడుగుతుంది అనమాట. చాలా కాలంగా నాలో ఈ బాధ ఉందని రాకుమారికి ఎలా తెలుసు అని ప్రశ్నించిందంట. రాకుమారి గురించి మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయమే కాదు, రాకుమారి దగ్గర అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. కాకపోతే ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను, ఆమె ఈ ఇంటిలోకి మాత్రమే కాక మిథిల అంతటికి అంతకు ముందు లేని సంతోషాన్ని తెచ్చింది. ఈ ఇంటికే కాదు, మహారాజు గారి ఇంటికే కాదు, ఈ మిథిలా రాజ్యానికి మొత్తానికి అంతకు ముందు లేని సంతోషాన్ని తెచ్చిందని నేను స్పష్టంగా చెప్పగలను అని చెప్తుంది అనమాట అదితి. మహారాజుకు మన పట్ల ప్రేమ ఉన్నా ఆయన వ్యక్తపరచరు, దానిని ఆమె తెలియజేస్తుంది. మహారాజు గారు ఏమో ప్రేమ ఉంటుంది కానీ పైకి వ్యక్తపరచరు, చేతల్లో చూపిస్తారు. కానీ ఈమె మాటలతో చెప్తుంది, అంతే తేడా అని చెప్తుంది అనమాట. కొన్నిసార్లు నేను ఆమెనే స్వయంగా ప్రేమ అనుకుంటాను,
ఆవిడ చూపించే మాటలలో, ఆ మాటల ద్వారా ఆమె చూపించే ప్రేమను ఏమనిపిస్తుంది అంటే, ఈ అతిథికి ప్రేమే ఆమెమో, ప్రేమ యొక్క స్వరూపమేమే ఆవిడ అన్నట్టుగా ఈవిడ అనుకుంటూ ఉంటుందంట అతిథి. కొన్నిసార్లు నేను ఆమెయే స్వయంగా ప్రేమ అని అనుకుంటాను. అతిథి స్వరం పేలవంగా మారిపోయింది. నేను ఆమెను అలసటకు గురి చేశాను అని భావిస్తూ సెలవు తీసుకోబోయానని మీనాక్షి చెప్తుంది. కానీ వెనక్కి తిరిగి ఆమె చేయి పట్టుకున్నాను. ఎందుకంటే మరణానికి దగ్గరగా వచ్చేసింది అతిథి, ఆ పెద్ద ఆవిడ అయిపోయి మరణానికి సమీపంలో ఉందన్నమాట. కానీ మళ్ళీ ఈవిడకి అలసటకు గురి చేస్తున్నానేమో, ఇవన్నీ ఆవిడ చేత మాట్లాడించని వెళ్ళిపోదాం అనుకుంటూ మళ్ళీ ఎందుకో వెనక్కి తిరిగి ఆమె చేయి పట్టుకుంటుందంట. అదితి, ఇన్ని సంవత్సరాల్లో నువ్వు నాకు ఎంతో ముఖ్యమైన దానివి అనగానే ఆమె నవ్వుతుందంట. నా కళ్ళు కన్నీళ్లతో నిండడం చూసి ఆమె నా కోసం ఏడవకు మీనాక్షి, నీ కోసం కొత్త అధ్యాయం ఒకటి మొదలైంది ఇప్పుడు. నేను నా ప్రయాణాన్ని కొనసాగించాలి అని, ఇది వాళ్ళ యొక్క చివరి సంభాషణ అని ఆమెకు మీనాక్షికి అర్థమవుతుందంట. అందుకే నేను ఆమె పక్కనే నిలబడ్డాను. కానీ ఇక వెళ్ళు, సమయం మించిపోతుంది అని ఆమె చెప్తుందంట అదితి. నేను మనస్సులోనే ఆమెకు నా చివరి వీడ్కోలు చెప్పి నా చేతిలో నుంచి ఆమె చేతిని, నా గతంలో ఒక భాగాన్ని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను అని మీనాక్షి చెప్తుంది. ఆ రోజు నుంచి నేను ప్రేమించబడని బిడ్డగా నా హృదయం పొందిన గాయాలన్నీ మాయమైపోయినాయి అంట. ప్రేమించబడని బిడ్డగా ఇన్నాళ్ళు బాధపడింది కదా, ఆ గాయాలన్నీ ఉన్నాయి కదా, ఆ గాయం నుంచి ఆ హృదయంలో ఆ పొందిన గాయాలన్నీ మాయమైపోయినాయి అంట. అది జరిగిన కొన్ని సంవత్సరాలకు నేను మాత వలన హృదయపు గాయాలను, అంటే నాలాగనే మాత వల్ల ఎంతో గాయపడిన హృదయాలు చాలా మంది ఉన్నారనమాట తనలాగా. ఆ గాయపడిన హృదయాలని మాంచుకున్న అనేక పరిచారికలుగా నేను ఒకదాన్ని అని తెలుసుకున్నదంట. ఎవరు? ఈ మీనాక్షి. మా ప్రియమైన మాత వలనే మా రాజ్యంలో ఏదో ఒక రూపంలో స్వస్థత సంభవించింది అని నేను ధైర్యంగా చెప్పగలను అంటుంది. ఇక్కడ మనం ఇంకో భాగంలోకి వచ్చాము. ఏంటంటే అది సోమ అనే ఆవిడ ఆగమనం అంట. ఇప్పుడు ఆ సోమ అనే ఆవిడ ఎవడో మనం ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం అనమాట. సోమ ఆగమనం. ఇక్కడ ఏం చెప్తుందంటే మళ్ళీ మీనాక్షి, సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ సీత వచ్చి జన్మించింది కదా భూమి నుంచి. సీత జన్మించిన కొన్నాళ్ళకి మహారాణికి ఒక కుమార్తె జన్మించిందంట. ఆవిడ పేరెవరు? ఊర్మిళ. తెలుసు కదా, ఊర్మిళ అంటే లక్ష్మణుడి భార్య అన్నమాట. సీతాదేవికి చెల్లి అవుతుంది, తోబుట్టు అన్నమాట. అంటే సీతాదేవి ఆమె గర్భాన పుట్టకపోయినా అక్క చెల్లెళ్ళు అవుతారు కదా, వాళ్ళు పెంచుకుంటున్నారు కదా, సీతాదేవిని కావాలని కోరుకొని ఆ భూమి ఇచ్చిందనమాట వాళ్ళకి బిడ్డగా. మరి తర్వాత ఊర్మిళ పుట్టిందంట సునైన మాతకి. సీత ఊర్మిళలకు చిన్ననాన్న కూతుళ్ళు, అంటే బాబాయ్ కూతుళ్ళు ఇద్దరు ఉండేవారంట. వాళ్ళు కూడా వీళ్ళతోనే ఉండడం వల్ల ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉండేదంట. అయితే సీతకు దాదాపు 12 ఏళ్ళు వచ్చినాయి అంట అప్పటికి. 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి, ఆమె పేరు సోమ అంట, రాజప్రాసాదం ముందు తిరుగుతూ ఉంటే మహారాజు ఆమెను ఏమి ప్రశ్నించకుండానే పరిచారికగా తీసుకున్నారంట ఆ రాజప్రసాదంలోకి. తీసుకుంటే ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలిగా మారిపోయిందంట. ఆమె వలనే మేము కూడా మహారాణిని మాత అని పిలవసాగినట్టు. వీళ్ళందరూ మాత అని పిలుస్తారు కదా, మాలాగనే ఆమె కూడా మహారాణిని మాత అని పిలుస్తూ ఉండేదంట. అయితే సోమ ఎలా ఉంటుందంట, ఒక గుండ్రని ముఖంతో చక్కటి నవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేదంట. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేదంట, కానీ అంత పలచగా కాదు. ఆమె అంత అందంగా ఉన్నప్పటికీ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఎప్పుడు ఏమీ చేసేది కాదు. కనుక ఆమె చాలా నిరాడంబరంగా ఉండేది. జుట్టుని ఎప్పుడు కట్టుకొని గుడ్డతో కప్పుకొని, పనికి ఆ జుట్టు అడ్డు రాకుండా గుడ్డతో ఇట్లా కట్టేసుకొని కప్పుకొని ఉండేదంట. ఏ పనైనా సరే తేలికగా సునాయాసంగా చేసేసేదంట. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే ఆమె వినయం, ఆమె యొక్క సేవ, ఆ పరిణితి, వివేకాల, అలా ఇవన్నీ కూడా వయసును మించి ఉండేయంట ఆవిడ దగ్గర. ఈ లక్షణాలన్నీ సోమ దగ్గర, ఈ లక్షణాలన్నీ వయసుకు మించి ఉండేయంట. ఆవిడ వయసు ఎంత ఉందో అంతకు మించి ఉండేయంట ఆ లక్షణాలన్నీ. అయితే ఇంకేంటి ఏం చెప్తుందంటే మీనాక్షి, దానికి తోడు ఆమె హుందాతనం నాకు ఎప్పుడు మా నాన్ననే గుర్తు చేసేది. వాళ్ళ నాన్నగారు కూడా చాలా హుందాగా ఉండేవాళ్ళంట. వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చేవాళ్ళంట సోమని చూస్తే. ఆమె కూడా అలాగే వాళ్ళ నాన్నగారి లాగా హుందాతనంగా ఉండేదంట. ఆయనను తన గురించి తన కోసం ఒక్క క్షణమైనా కూడా ఆలోచించకుండా ప్రతిదీ యజమాని కోసమే చేసే యొక్క ఆదర్శ సేవకుడు అనుకునేదాన్ని. వాళ్ళ నాన్న గురించి అలా అనుకునేదంట. తన గురించి తను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా
యజమాని సేవ కోసమే నేను పుట్టానా అన్నట్టుగా ఆయన ఉండేవారంట. అట్లా ఈవిడ అనుకునేదంట ఆయన కోసమే ఈయన జన్మించాడేమో అని. సోమలో కూడా ఇదే లక్షణాలు ఉండేవి అని సోమ గురించి ఇక్కడ మీనాక్షి చెప్తుంది. ఏ పని ఆమెకు నీచమైంది కాదు. వాళ్ళ నాన్నగారికి కూడా అలాగే ఉండేదన్నమాట. ఏ పని తక్కువైంది కాదు, ఎక్కువైంది కాదు, నీచమైంది కాదు అనుకునేవారు. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు ఆమె వ్యక్తీకరించడానికి ముందే సోమకు తెలిసిపోయాయంట. సీతాదేవి వ్యక్తపరచక ముందే ఆమెకి ఏం కావాలో ఆ పనులన్నీ కూడా చేసి పెట్టేస్తూ ఉండేదట సోమ. ఒక మిఠాయి కావాలనుకునేసరికి సోమ ముందు దాన్ని తయారు చేసి పెట్టేదంట. మాతకు పూజకి పూలు లేదా పళ్ళు సేకరించాలనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన పళ్ళు పూలే సిద్ధం చేసేస్తూ ఉండేదంట. కొన్ని రోజుల్లో మాతకు అది అర్థమయ్యి తన కోరికలకు సోమ పరిపూర్ణ శృతిలో అంటే జతగా ఉండడం పట్ల ఎప్పుడు ఏమీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే సీతాదేవికి అన్ని తెలుసు కాబట్టి. అయితే నేను ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలనయ్యి అనేక విషయాలలో ఆమె సలహాలు తీసుకునేది. సోమ ఇలా చేస్తూ ఉంటది కదా, ఆవిడ పనులు ఆవిడ తీరు తెన్నులు చూసి ఆవిడ పట్ల ఎంతో ఆకర్షితురాలు అయిందంట ఎవరు, మీనాక్షి. కాబట్టి ఆమె యొక్క సలహాలు తీసుకుంటూ ఉండేదంట. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయసులో ఉండేది. అంటే ఈ మీనాక్షి కన్నా చిన్నదనమాట. మీనాక్షి ఒక బిడ్డ ఉంటే ఎలా ఉంటుందో ఆ వయసులో ఉండేదంట సోమ అనే ఆవిడ. అయితే నేను సోమను సీతామాతకు స్వయంగా కొనసాగింపుగా సీతామాత లాగే ఈవిడ కూడా అన్నట్టుగా ఆవిడ అనుకునేదంట. ఒకరోజు నేను బయట కూర్చొని సాయంత్రం పూజకు పూలమాల కడుతూ ఉన్నప్పుడు సోమ వచ్చిందంట. వచ్చి మాత నా వద్దకు వస్తుంది అందంట. హఠాత్తుగా సీత నన్ను కప్పి ఉంచింది ఏదో తొలగించినట్టుగా చేసిందంట. ఏంటి మాత, నేను నా భుజాల మించి ఏదో పురుగును తోలుతున్నట్లుగా భావించి అడిగారంట. సీతాదేవి ఒక్కసారి ఇట్లా అంటుంది అనమాట మీనాక్షి దగ్గరకు వచ్చి. ఏంటి మాత, ఏమన్నా వాలిందా ఏంటి నా మీద ఇలా తోలుతున్నట్టుగా, సీతాకోకచిలక ఏదో పైన పడుతుంటే పురుగులయ్యో ఇట్లా తీసినట్టుగా అనిపించి అడిగిందంట సీతాదేవిని. అయితే అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంతో ఆశ్చర్యంగా అనిపించి ఆశ్చర్యమైన మొహంతో ఆవిడ ఏమి ఎరగనట్టుగా వెనకకు జరిగిందంట. అయితే నేను దానిని తొలగించలేను అని చెప్తుందంట. అయితే ఏంటి తొలగించేది, అసలు ఏం పడింది నా మీద, నువ్వేం తొలగిస్తున్నావు అన్నట్టుగా ఆవిడకి ఆశ్చర్యం అయ్యేసరికి అడిగిందంట. నా చుట్టూత కీటకాయలు ఏమైనా తిరుగుతున్నాయా, పురుగులు ఏమైనా తిరుగుతున్నాయా, ఏంటి తొలగించేది, ఏముంది నా మీద అని అన్నప్పుడు భుజాలపై వెనుక చూశాను కానీ ఏమీ కనపడలేదు. అలా అనుకుంటూ ఇటు చూసుకుందంట. చూసుకుంటే ఏం కనిపించలేదంట. ఆమె తన తల పట్టుకొని, కాదు మీనాక్షి, ఏంటి నీ గోల అన్నట్టుగా ఇట్లా తల పట్టుకొని, కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘాన్ని చూస్తున్నాను. ఆవిడ అది కాదమ్మ తల్లి అని ఇట్లా పట్టుకొని, నీ చుట్టూ నేను ఒక మేఘాన్ని చూస్తున్నా. ఆవిడ చుట్టూ ఒక మేఘం ఉందంట. నేను అది నీ మేఘాన్ని చూస్తున్నాను నీ తల చుట్టూరు, కానీ నేను దాన్ని తొలగించలేదు, నన్ను క్షమించు అంటుందంట ఆవిడ. మేఘమా, నాకు ఏ మేఘమో కనిపించట్లేదు మాత అని అన్నదంట. అయితే సీత ఏమందంటే ఓదార్చే స్వరంతో, పర్వాలేదు, నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతానులే మా నాన్నతోటి అన్నదంట. అయితే నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఈ సంఘటన గురించి ఆలోచించారు. కానీ ఎంత ఆలోచించినా మాతకు అంత కలవారు పెట్టినట్టుగా అయితే ఏమీ చూసి ఉంటుంది. మాత ఏం చూసిందంట నన్ను కలవర పెట్టే విధంగా మేఘం అంటుంది ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చుందంట. ఆమెకు మనలో ఎవ్వరూ చూడలేని లేదా తెలుసుకోలేని విషయాలను చూసి తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నట్టుగా మొదటిసారి తెలుస్తుందంట మీనాక్షి. ఆమె మన మనసులను హృదయాలను చదవగలదు, కానీ తనకు తెలిసిన దానిని చెప్పడంలో ఎప్పుడూ ఆడంబరం ప్రదర్శించదు. నేనే ఇలా చేస్తున్నాననే ఒక గొప్పతనాన్ని, ఆడంబరాన్ని ప్రదర్శించదంట. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారం నేను మోయడాన్ని చూసి ఉంటుంది. ఎప్పుడు తండ్రి అంటూ ఉండేవాడు కదా మీనాక్షితో, మన కుటుంబానికి ఒక దరిద్రం పట్టుకుందమ్మా, ఒక దురదృష్టం పట్టుకుంది, అది మనకి శాపంలా తయారైంది, మన జీవితాలు ఇంతే, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, అట్లా అట్లా చెప్తా ఉండేవాడు. బహుశా ఈవిడికి అవన్నీ తెలుసు అనుకుంటా అని చెప్పి అవన్నీ చూసి ఉంటుంది సీతాదేవి, అందుకే ఇట్లా చెప్తుంది అని మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ ఇది పోదు కదా అని, లోపల ఉండేది అయితే పోదు కదా మాత దగ్గర ఉన్నా గానీ అని ఆవిడ అనుకుంటుంది అనమాట. అయితే సోమన ఏం చేస్తుందంటే ఇలా సంభాషణ అంతా వినగలిగినంత దూరంలోనే సోమ ఉందంట. ఆ మరునాడు ఆమె నా వద్దకు వచ్చి, మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు, మాతపై నమ్మకం ఉంచు. ఇప్పుడు విశ్వాసం ఉండాలి కదా, మనం ఎవరినైతే తల్లిలాగా తండ్రిలాగా అనుకుంటున్నామో వాళ్ళపై విశ్వాసం ఉండాలి కదా. అదే సోమ మీనాక్షితో చెప్తుంది. మీనాక్షి, నువ్వు మాత పట్ల విశ్వసించు మాతని,
ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వేమీ విచారించకు. ఒకవేళ నీలో ఏదైనా దోషాన్ని చూసినా కూడా ఆమె దాన్ని జాగ్రత్త వహించగలదు దాని పట్ల. కాబట్టి నువ్వేం విచారించకు అని మీనాక్షి దగ్గరికి వచ్చి సోమ చెప్తుందనమాట. సరే అని తల ఊపి నేను కూడా అదే అనుకున్నాను అనేసి పేలమైన నవ్వుతోటి అన్నదంట. ఒక అలా ఒక రకమైన నవ్వుతోటి చెప్పిందంట. సరే నేను అదే అనుకుంటున్నానని. మనలో చాలా మంది ఆమె నుంచి స్వస్థతలు పొందాము. ఆమె దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం నాకు ఉంది అని ఆ కంఠం ఒక కొంచెం దుఃఖంగా ఉన్నప్పుడు, కొంచెం బాధగా ఉన్నప్పుడు ఎలా అయితే కంఠం జీర వస్తుందో అట్లా జీరబోయిందంట మీనాక్షి ఆ మాటలంటుంటే. ఆ క్షణంలో నేను సోమకు ఎంతో సన్నిహితమైనట్లుగా అనిపించిందంట మీనాక్షికి. మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల క్రిందట మేము గొప్ప దురదృష్టానికి గురయ్యామని చెప్పబోయిందంట. ఇదంతా సోమతోటి మీనాక్షి చెప్పబోయిందంట. కానీ నా నోటి నుంచి మాట పెగల్లేదు. ఎందుకంటే నిజానికి మా నాన్న గతం గురించి ఎప్పుడూ చెప్పి ఉండకపోవడం వలన దానిని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంక నేనేం చెప్పను అని ఆవిడ అనుకుంటుందన్నమాట లోపల. ఈ ఆలోచన నా మనసులోకి రాగానే మా కుటుంబం విషయం నా గుండెల్లోనే పాతి పెట్టబడింది. ఇంకా పైకి రాలేదు. నా గుండెల్లోనే ఉండిపోయింది ఆ విషయం అని చెప్తుంది. అయితే ఇంకా సీత గురించి చెప్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ. సీత ఎలా ఉందంటే ఇప్పుడు అద్భుతమైన సౌందర్య రాశిలా తయారైందంట. 15 ఏళ్ళు వచ్చుంటాయి అనమాట. కొంచెం 16, 15 ఏళ్ళు వచ్చుంటాయి. మరి అప్పటి నుంచే కదా ఆడవాళ్ళు సహజంగా అందంగా ఉంటారు. అట్లా అద్భుతమైన సౌందర్యం అంట. మామూలు వర్ణించలేమన్నమాట ఆ సౌందర్యాన్ని. అలా ఉందంట సీతాదేవి. ఎప్పుడైనా బయటకు వెళ్తే ప్రజలు నిశ్చేష్టులైపోయి ఆమెనే చూస్తూ ఉండేవాళ్ళంట. సీత దాని గురించి పట్టించుకునేది కాదంట. మహారాజుకు మాత్రం కొంచెం ఇష్టం ఉండేది కాదంట. ఎందుకంటే ఆయన సునయన మాతో ఏమంటారంటే చాలా సార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర్ సౌందర్యాన్ని దర్శించాలని కోరిక ఉంది నాకు అని తన భార్యతో అంటే సునయన మాతతో చెప్పడం ఈవిడ విన్నదనమాట చాలా సార్లు. ఆవిడ బాహ్య సౌందర్యాన్ని కాకుండా అంతర్ సౌందర్యాన్ని ఎందుకు గుర్తించట్లేదు అన్నట్టుగా కొంచెం ఇష్టం లేకుండా బాధపడుతూ ఉండేవారంట. పై సౌందర్యాన్ని చూడటం ఆయనకి నచ్చలేదన్నమాట. ఆవిడ చూడండి ఎవరికైనా కష్టంలో ఉంటే ఎవరు పిలవకున్నా వెళ్ళిపోయి ఆమె ఆదుకుంటది. అలాంటి అంతర్ సౌందర్యాన్ని ఎందుకు చూడట్లేదు అని కొంచెం బాధపడేవాడంట మహారాజు గారు. అయితే చాలా సార్లు ఈవిడ విన్నదంట. మిథిల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండవచ్చు. కానీ పరివార కృత్యాల్లో అంటే వాళ్ళ యొక్క పరిచారకులుగా ఉన్నారు కదా పనులు చేస్తూ, మేము మాత్రం ఆ హృదయంలోని దాతృత్వాన్ని చూసాము, ప్రేమించాము అని చెప్తున్నది. ఎవరైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా లేక ఏ కుటుంబం అయినా దురదృష్టానికి గురైనట్టు విన్నా తనకు అత్యంత ప్రియమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్టుగా సీతాదేవి అనుకొని ఆమె సహాయం చేసేస్తూ ఉంటుందంట. వాళ్ళు ఏదో అత్యంత ఆప్తులకి ఏదో కష్టం వచ్చేసింది అని విలువెల్లాడిపోతూ వాళ్ళకి సహాయం చేసేస్తూ ఉండేదంట. మహారాజు దానిని చూసినా ఎప్పుడు ఏమి అనేవాళ్ళు కాదంట. పైగా ఆమెను అభినందించేవారంట. చూడండి ఎంత చక్కగా ఉందో కదా సీతామాత జనక మహారాజు. అయితే ఇప్పుడు గార్గి అనే ఆవిడ దగ్గర విద్యాభ్యాసానికి సీతాదేవిని పంపిస్తారు కదా. ఆ గార్గి వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకుందంట. ఆ గార్గి తోటి ఎవరైతే విద్యాభ్యాసం చెప్పారో ఆవిడతోటి ఈ ఆధ్యాత్మిక విషయాలన్నీ చర్చించడం మొదలుపెట్టింది అనమాట సీత. చర్చించడం కూడా నేర్చుకుంది ఆవిడ దగ్గరే. జనక మహారాజు వచ్చి ఆ చర్చలను ప్రోత్సహించేవారంట. మొదట్లో ఆ అన్నిసార్లు ఆయనే చర్చల్లో గెలిచేవారంట. చివరిలో ఒక కష్టమైన ప్రశ్నను సవాలుగా విసిరేవారంట సీతాదేవికి. అయితే ఎంతో కాలం సాగలేదు ఈ పద్ధతి. త్వరలోనే ఆమె గొప్ప అంతర్దృష్టితో సమాధానం ఇచ్చేదంట. ఆవిడ ఏం చేసేవారు జనక మహారాజు ఆవిడ ఏమి చెప్పలేదేమో అన్నట్టుగా ఒక గొప్ప సవాల్ని ఆధ్యాత్మిక వేదాంతమైన పరమైన ప్రశ్నల్ని ఆవిడ దగ్గర ఆ చర్చల్ని విసిరేవారట సవాలుగా. కానీ ఆవిడ ఎంతో సమయం తీసుకునేది కాదంట. ఎంతో అంతర్దృష్టితో సమాధానం చెప్పేదంట చక్కగా. అప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపునో మెచ్చుకోలునో ప్రసరింపజేసేవారట. ఆమె అంతర్దృష్టి బదిలిస్తోంది నాకు అంటే పరిచారకులకు చెప్పబడిందంట ఈ విషయం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, ఆమె చర్చల్లో పాల్గొని ఆయనపై జవాబు చెప్పలేని తాత్వికమైన ప్రశ్నలు సంధించేదంట. మహారాజు ఈమెకు సంధిస్తే తర్వాత తర్వాత సీతాదేవి చెప్పలేని తాత్విక ప్రశ్నలు అని ఆ మహారాజుపై సంధించేదంట. మేము వంటశాలలో ఉండి జనక మహారాజు నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని
ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను అని చెప్పటం విని నిర్ఘాంతపోయారు. అంటే వీళ్ళు వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంటే జనక మహారాజు ఈ మాట్లాడుతూ ఉన్నారనమాట. మా చిన్న కుమార్తె వద్ద ఓడిపోయాను నేను అని చెప్పటం అని అంటే చిన్న కూతురు కదా ఆవిడ, ఆవిడ దగ్గర నేను ఓడిపోయాను అని చెప్తూ విని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యచకిత నిర్ఘాతపోయేవాళ్ళట. అప్పుడు ఏమంటున్నారంటే ఇంకా జనక మహారాజు, ఇప్పుడు నువ్వు నా గురువువి అని ఆ కూతుర్ని, ఇప్పుడు నువ్వు నాకు గురువు అమ్మా అని చెప్పి ఆమెతో అంటూ ఉండేవారట. చూడండి, ఒక తండ్రి కూతుర్ని గురువుగా, అంటే అందుకే పత్రిసారి ఏం చెప్తారు ఇక్కడ, పిల్లలే పెద్దలు, పిల్లలే మనకు గురువులుగా, ఎన్నో జన్మలుగా ఎంతో సాధన చేసి మెడిటేషన్ చేసి ఉన్నవాళ్ళు ఆ గురువులే ఇప్పుడు మనకి బిడ్డలుగా పుట్టారు. అందుకే పిల్లల నుంచి నేర్చుకోవాలి మనం. పిల్లలు అందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదని పెద్దవాళ్ళు అధికారం చలాయిస్తూ ఉంటారు. అలా కాదు, పిల్లలే గురువులు, పిల్లలే పెద్దలు. వాళ్ళు ఎన్నో అనుభవాలు గడించి ఒక ఋషిలో, ఒక మాస్టర్లు, పెద్ద పెద్ద ఎవరో ఋషులు మన జన్మ తీసుకోవచ్చు మన గర్భవాసాన. కాబట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళ మాటలను మన్నించి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన దృష్టితో చూస్తే ఎన్నో నేర్చుకుంటాము. పిల్లలే పెద్దలు అనే బుక్ కూడా రాశారు ఆయన. పిల్లలే పెద్దలు, పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి. ఎంతసేపు అధికారాలు చలాయిస్తారు ఈ తల్లిదండ్రులు, అది కరెక్ట్ కాదు అని పత్రిసారి చాలా సార్లు చెప్తారు. మన ద్వారా వచ్చారు కానీ మన బిడ్డలు కాదు, అధికారం చలాయించకూడదు, అది చాలా అగౌరవము, అమర్యాద, అది చాలా మహాపాపము. పిల్లలు పిల్లలు కాదు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు మనకి గురువులు, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి అనే దృష్టితో ఉండాలట తల్లిదండ్రులు. అదే ఇక్కడ జనక మహారాజు సీతాదేవితో అంటున్నాడు, నువ్వు నా గురువు అమ్మా అని. చూసారా, మరి పత్రిసారి కూడా మనకి ఇవే కదా చెప్తున్నారు. అక్కడ జనక మహారాజు కూడా అదే చేశాడు. కానీ ఈ అజ్ఞానంలో మాయలో ఉన్న ఈ కలియుగంలో ఉన్న తల్లిదండ్రులు ఇవన్నీ చదువుతూ వినుతూ మరి ఎప్పుడు నేర్చుకుంటారో వాళ్ళ అదృష్టం అది. కాబట్టి ఇట్లా ఉండాలన్నమాట తల్లిదండ్రులు. అదే మనకి పత్రిసారి నేర్పించారు. అప్పుడు ఏమంటుందంటే సీతాదేవి, నాన్నగారు అలా అనకండి మీరు అనేసి పెదవులపై ఇట్లా వేళ్ళు ఉంచుకొని, నాన్నగారు మీరు ఎప్పుడు అలా అనొద్దు, నేను కేవలం మీ కుమార్తెను, ఎప్పటికీ మీ కుమార్తెనే అని అనేదంట. ఆయనేమో నువ్వు నా గురువు అనేవారు, ఈవిడేమో ఇలా అనేదంట. అయితే ఆయన నవ్వి ఇలా అంటున్నారంట, సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం వంటిది, నాకు తెలిసిన అనేక మంది బుద్ధుళ్ళ కంటే ఎంతో ఎక్కువ అంతర్దృష్టి ఉంది. సీతాదేవిని వర్ణిస్తున్నాడు ఎవరితోటి, అనేక మంది బుద్ధుళ్ళు ఏకమైతే ఎలా ఉంటుందో అలా ఉన్నావు తల్లి నువ్వు, ఎన్నో ముఖాలు కలిగిన వజ్రానివి నువ్వు, నువ్వు ఎప్పుడు దానిని ప్రపంచానికి సేవ చేయడం కోసమే ఉపయోగించమ్మా అని చెప్పి, అంతకంట దానికి వేరే లక్ష్యం లేదు తల్లి అని చెప్పి, ఎప్పుడు గర్వాన్ని ప్రవేశించనీయకు నీ దగ్గర, ఎప్పుడు నువ్వు నా దగ్గర ఇంత శక్తి ఉంది అని చెప్పి. అంటే ఎన్నో ఎంతో మంది బుద్ధుళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో సీతాదేవికి అంత బుద్ధి కుశలత ఉందంట. కాబట్టి ఇవన్నీ కూతురుతో చెప్పి ఏమంటున్నారంటే చివర, నువ్వు గర్వాన్ని ప్రవేశించనీయకు నీ లోపలికి అని గొప్ప బోధలతో సహా ఎంతో మంది పతనానికి అదే కారణం. చాలా మంది బోధకులు ఉంటారు చూడండి, రకరకాల విద్యలు నేర్చుకొని తపశ్శక్తితోటి వరాలు పొంది ఎంతో మందికి బోధిస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళల్లో ఈ గర్వం వల్ల, ఈ అహంకారం వల్ల పతనం అయిపోయారు. కాబట్టి చాలా మంది పతనానికి కారణం అదే. కాబట్టి నువ్వు ఎప్పుడు గర్వాన్ని నీ లోపలికి ప్రవేశించనీయకు అని కూతురికి అన్ని చెప్తున్నారనమాట. సౌందర్యవంతమైన రూపం, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత వాటిని ఎప్పుడు పట్టించుకునేది కాదంట. సీతామాత ఎప్పుడు పట్టించుకున్నట్లే ఉండేదంట. ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది, మరి ఎంతో వినయంగా మాట్లాడేది. చూడండి, మహారాణి మరి అయినా కూడా ఎంత చక్కగా బుద్ధి కుశలతో వినయంగా ఉండేదంట. ఆమె అసాధారణమైన దుస్తులు ధరిస్తూ ఎంతో వినయంగా ఉంటూ వినయంగా మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్చ ప్రకారం నడుచుకోవడాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలోని సమృద్ధిని ఆమె ప్రేమించేదంట. వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కూడా, ఆమె ప్రేమించడమే కాకుండా అందరూ ప్రేమించి ఆనందించాలని ఆవిడ కోరుకుంటూ ఉండేదంట. అయితే ఇప్పుడు సోమ వచ్చి ఏం చేస్తుందంటే, కొన్ని సంవత్సరాలు అయిపోయిందంట. ఆ తరువాత సీతాదేవి ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపడం మొదలు పెట్టిందంట. సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత, అప్పటికి కొన్నేళ్ళు అయిపోయిందంట సోమ అనే ఆవిడ ఆ రాజ్యంలో ప్రవేశించి పరిచారికలాగా. అయితే ఈ సీతాదేవి కొంచెం పెద్ద అయిన దగ్గర నుంచి ఏం చేస్తుందంట, ఒంటరిగా గడపడానికి ఆ మొదలు పెట్టేదంట. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉండేదంట అడవిలోకి. అయితే మేమందరం వేరు వేరు పనుల్లో ఉండగా ఆవిడ అడవిలో తిరుగుతూ ఉండేదంట ఒంటరిగా సీతాదేవి. అయితే ఆమె ఎక్కడా కనబడటం లేదని మేము గ్రహించినప్పుడు నేను ఆందోళన పడేదాన్ని. ఆ పరిచారకులందరూ సీతాదేవి ఎక్కడా కనిపించట్లేదు అనుకునేటప్పటికి ఏమయ్యేదంటే వీళ్ళందరూ ఆందోళన పడేవాళ్ళంట.
మేము అడవిలోకి వెళ్ళి ఆమెను కనుక్కొని తీసుకువస్తాను అని హామీ ఇచ్చేవాళ్ళంట. అటువంటి సందర్భాల్లో ఒకసారి సునయన మాత సీత కోసం వెతుకుతూ ఉందంట. ఆ తల్లి సీత కోసం వెతుకుతూ ఉందంట. ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా ఏమీ చెప్పలేకపోయాను. సీత ఏది అని చెప్పి మీనాక్షిని అడిగినప్పుడు ఆవిడ ఏమీ చెప్పలేకపోయిందంట సమాధానం. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా నేనేమీ చెప్పలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి నేను ఆమెను చూడలేదు. సీతాదేవిని నిన్న సాయంత్రం నుంచి నేను చూడలేదమ్మా అని చెప్పిందంట. ఆమెకు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఊర్మిళ కూడా ఆమెను చూడలేదు అని చెప్పింది. ఊర్మిళ ఉంది కదా లక్ష్మణుడి భార్య, అంటే అప్పటికి ఇంకా పెళ్లి దాకా రాలేదన్నమాట, పిల్లలుగానే ఉన్నారు. అప్పుడు తను ఏం చెప్పిందంటే ఊర్మిళ కూడా చూడలేదు సీతాదేవిని, మరి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు, ఆమె వెళ్ళి చాలాసేపు అయిపోయింది అని అనుకుంటూ గొనుక్కుందంట. అప్పుడు సునయన మాత సోమను మరి సోమ అనే ఆవిడ ఉంది కదా, ఆవిడని కూడా ప్రశ్నించిందంట. ఆమె కూడా ఈ మీనాక్షి లాగే బదులు చెప్పిందంట. నేను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు అని అందంట. నాలాగనే బదులు ఇచ్చి ఇంక సోమ అందంట, ఈవిడ చెప్పినట్టే చెప్పిందంట. నేను మధ్యాహ్నం నుంచి చూడలేదమ్మా అని బదులు ఇచ్చి ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు అందంట సోమ. అయితే అలా అనేసరికి సోమ ఉద్దేశం ఏంటి అన్నట్లు చూసిందంట మీనాక్షి. సీత అడవిలో నడుస్తూ వాటి యొక్క సౌందర్యాన్ని అనుభూతి చెందడం, జంతువులతో గడపడం అలాంటి అయితే చేయడానికైతే ఒంటరిగా వెళ్ళదు. తన చెల్లెళ్లను సేవకుల్లో కొంతమందిని పిలుస్తుంది. కానీ ఆమె ధ్యానంలో దేవతలతో సంభాషించాలి అనుకున్నప్పుడు మాకు తెలియకుండానే జారుకుంటుందంట. ఇప్పుడు మొక్కలతో మాట్లాడాలి, ఆ అన్నిటితో చక్కగా సహవాసం చేయాలనుకున్నప్పుడు పరిచారికులను చెల్లెళ్ళను పిలుస్తుందంట తను కూడా. కానీ ధ్యానంలో కూర్చొని దేవుళ్ళతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రం ఎవ్వరికి చెప్పకుండా ఇలా జారుకుంటూ ఉంటది అని చెప్పి సోమ అన్నదంట. నేను అనుకోవటం అయితే ఇవాళ ఉదయమే ఆమె అడవికి వెళ్ళి ఉంటుంది అని నెమ్మదిగా చెప్పిందంట. నేను ఆమెను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇవన్నీ చెప్పి ఆవిడ ధ్యానంలో దేవుళ్ళని కలుసుకునేటప్పుడు ఇలా ఒంటరిగా జారుకుంటుంది, మీరేం కంగారు పట్టకండి, నేను వెళ్ళి ఆమెను తీసుకొస్తాను అని చెప్పి సోమ చెప్తుందనమాట. సోమ దయచేసి వెంటనే వెళ్ళి రాజప్రసాదానికి తిరిగి రమ్మని చెప్పు అని చెప్పి ఆ మాత అభ్యర్థించిందంట, సునైన మాత. అయితే ఈ రోజు రాత్రికి గార్గితో సహా అనేక మంది ఋషులు వస్తున్నారు. గార్గి అనే ఋషి ఒక ఆవిడ సీతాదేవికి విద్యాభ్యాసం నేర్పించిందని చెప్పుకున్నాం కదా, ఆవిడతో పాటు కొంతమంది ఋషులు వస్తున్నారంట ఈ రోజు ఆ రాజ్యానికి. కాబట్టి సీత వాళ్లకు రాత్రి భోజనం అందించడానికి ఈ సాయంత్రం వారితో కలిసి గడపడానికి ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఆమె సంసిద్ధపడాలి, చీకటి పడబోతుంది, ఋషులు త్వరలోనే వస్తారు, సీత స్వయంగా వారికి సేవ చేయాలని అనుకుంటుంది అని చెప్పి సోమ వెళ్ళిందంట. ఇవన్నీ సోమకి తెలిసిపోతున్నాయి. ఆవిడ ఇవన్నీ చెప్పేసి తీసుకురావడానికి సోమ వెళ్తుంది. అయితే ఈ మీనాక్షి ఆతృతగా ఎదురు చూస్తుందంట. ఎంతోసేపు గడవకుండానే సునైని మాత సోమ సీత వచ్చారేమో చూడు అని అని చెప్పేసరికి ఈ అమ్మాయి మీనాక్షి తల పట్టుకుందంట. ఏం జరిగి ఉంటుంది అని సునైని మాత అడిగిందంట. నేను ఆమె పరిస్థితిని గ్రహించి వెంటనే వారు అక్కడే ఎందుకు ఉన్నారో నేను కూడా వెళ్ళి చూసొస్తాను, బహుశా ఏ జంతువైనా ఆపదలో ఉందేమో. సీతాదేవి ఏంటి, సీతాదేవి చిన్నప్పుడు ఏం చేసింది, ఆ కోతి ఒక పిల్లని కనడం, ఆ పిల్ల పుట్టగానే చెట్టు మించి పడిపోయి చచ్చిపోవడం, ఆ తల్లి కోతి ఏడవడం, ఇవన్నీ ఆవిడకి తెలిసిపోయి ఎమ్మటే వెళ్ళిపోతుంది ఆవిడ. అట్లా ఏ జంతువైనా చనిపోయిందేమో, నేను కూడా వెళ్ళి చూసొస్తాను అని చెప్పి మీనాక్షి అంటది అనమాట. సునైన మాత తల ఊపింది, సరే వెళ్ళిరా అని. అయితే మా అందరికీ సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ అనుభవమే కదా. ఏ జంతువైనా గాయపడినా లేదా దాడికి గురైనా సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తను చేయగలిగిందంతా చేసే వరకు ఊరుకోదు. కాబట్టి మీనాక్షి వెళ్ళి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు అని చెప్పి సునైన మాత చెప్తుంది అనమాట. నేను అరణ్యానికి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఈ మధ్య మాతతో పాటు సోమయే వెళ్తుంది. సోమ వచ్చిన దగ్గర నుంచి సోమ వెళ్తుందంట సీతమ్మ వారసపాటి అడవిలోకి. ఈవిడ కొంచెం తగ్గించింది అనమాట, చాలా రోజులుగా వెళ్ళలేదంట అడవులకి. అందుకని ఆ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా వెళ్ళి సన్నని దారి గుండా నడుస్తూ మొదట్లో నెమ్మదిగా, తర్వాత బిగ్గరగాను వాళ్ళని పిలుస్తూ వెళ్తుందంట. చిన్నగా ఒకసారి పిలుస్తుందంట, గట్టిగా ఒకసారి పిలుస్తుందంట. సోమ, మాత అని చెప్పి ఆనే పిలుస్తూ వెళ్తుందంట, ఒకసారి చిన్నగా ఒకసారి బిగ్గరగా. అయినా కూడా బదులు రాలేదు. నేను ఆ పొదల్లోకి మరింత లోపలికి వెళ్తూ వాడిని పిలవసాగాను అని చెప్పి చెప్తుంది మీనాక్షి. ఎట్టకేలకు నాకు సోమ రావడం కనపడింది. మొత్తానికి ఎలా అయితేనే సోమ అనే పరిచారకురాలు రావడం కనిపించిందంట. కానీ ఆమె ఒంటరిగానే ఉంది, పక్కన సీతాదేవి లేదంట. మాత ఏది అని సునైని మాత మీ ఇద్దరిని చూడమని నాతో చెప్పింది అనేసి హెచ్చరించినట్టుగా అందంట.
అయితే సోమ ముఖాన్ని వెలిగించే నవ్వు లేదంట. సోమ ముఖాన్ని ఏముంది, ఆ వెలిగించే ఒక నవ్వు లేదంట. దాని దాని స్థానంలో ఉదాసీనత చోటు చేసుకుందంట. పాలిపోయిన ముఖంతో, వణుకుతున్న స్వరంతో ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉంది అని చెప్తుందంట. ఆవిడ చాలా ఉన్నత స్థితిలో ప్రవేశించేసింది. ఆవిడకి ఎలా చెప్పాలో అర్థం కాక కొంచెం వణుకుతూ ఆమె గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది సీతాదేవి అని చెప్తుందంట. చెప్పి అంటే ఉన్నత స్థితిలోకి ప్రవేశించేసింది. ఆ ధ్యాన స్థితిలో ఒక ఒక పెద్ద ఒక స్థితిలోకి వెళ్ళిపోయిందంట ఆవిడ. గాఢమైన ధ్యాన స్థితిలో కానీ గొంతు వణుకుతుండగా చెప్తుంది అనమాట. అక్కడి నుంచి నేను ఆమెను తిరిగి తీసుకురాలేను. నేను వచ్చినప్పటి నుంచి ఆమె కొంచెమైనా కదలకుండా అలాగే ఉంది. నేను ఆమెను తీసుకురాలేకపోయాను. ఎందుకంటే చాలా గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. నేను ఇప్పుడు ఆవిడ నేను తీసుకురాలేను. కొంచెమైనా సరే కదలకుండా రాయిలాగా నిశ్చలంగా కూర్చొని ఉండిపోయింది సీతామాత అని చెప్పి గబగబా వెళ్ళి మహారాజును రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని కొన్ని పళ్ళు నీరు కూడా తీసుకురండి. నేను ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు అవసరపడతాయి అని చెప్పి మారు మాట్లాడకుండా వీలైనంత వేగంగా వెళ్ళు. ఆ రాళ్ల అరణ్యంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారి చేసుకుంటూ వెళ్తూ ఉందంట మీనాక్షి. ఆ సీతాదేవి అలా కూర్చుండిపోయిందంట ధ్యానంలో. ఎంత గాఢ స్థితిలోకి వెళ్ళిందంటే ఒక రాయిలాగా చలనం లేకుండా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందని చెప్పి ఈవిడ కొంచెం బాధాకరమైన గొంతుతో వణుకుతూ చెప్పి, నువ్వు వెంబటి వెళ్ళి మహారాజు గారిని తీసుకురా, వస్తూ వస్తూ కొంచెం పళ్ళు నీళ్లు కూడా తీసుకురా, ఏదైనా ఉపయోగపడచ్చు అని చెప్తే ఈవిడి ఆ రాళ్ళని ముళ్ళని దాటుకుంటూ హడావిడిగా వెళ్ళసాగిందంట ఈ మీనాక్షి అనే ఆవిడ. అయితే అరణ్యం చివరకు చేరేసరికి నా బట్టలు దేనికో పట్టుకున్నాయి. నేను దాన్ని తప్పించే లోపలే నేల మీద పడిపోయాను. ఈవిడ పరిగెడుతుంది కదా, గబగబా వెళ్ళి మహారాజుతో ఈ విషయం చెప్పాలి అని. అంటే అంత గాఢ స్థితిలో ఎప్పుడు సీత అలా వెళ్ళిపోవడం వీళ్ళు ఎవరు చూడలేదు. అందుకని కొంచెం కంగారు పడ్డారు అనమాట. కానీ జనమహారాజుకి తెలిసే ఉంటుంది ఈ విషయం. ఆవిడ గబగబా వెళ్ళడంలో దేనికో పట్టుకుందంట ఈ చీర కొంగు ఆవిడది, ఆ మీనాక్షిది. అయితే నేల మీద పడిపోయిందంట. ఇప్పుడు మనం నడుస్తూ ఉంటే ఏ చెట్టు కొమ్మకో తగిలింది అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం కదా దానికి పట్టుకోయినప్పుడు, అట్లా పట్టుకొని పడిపోయిందంట ఆవిడ కింద. పడిపోయినప్పుడు నా చీలమండ మెలి తిరిగిపోయిందంట. మన పాదం ఉంటది కదా, చీలమండ ఉంటది కదా మడం దగ్గర, అది ఇలా మెలి తిరిగిపోయి పడిపోయేసరికి ఇట్లా మెలి తిరిగిపోయిందట. అయితే నాకు ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు నేను ఆగకూడదు, అంత నొప్పిలో కూడా ఆమె ఏడుస్తూ కూడా నేను ఇప్పుడు ఆగకూడదు, మహారాజును తీసుకురావాలి అంటే కంగారు పడుతున్నారు వీళ్ళందరూ. ఫస్ట్ టైం అలా అంత తీవ్రమైన ధ్యాన స్థితిలో సీతమ్మ వారు కనపడేసరికి వీళ్ళకి కొంచెం ఆందోళన ఎక్కువైపోతుంది అనమాట. ఎలా అయినా సరే తొందరగా వెళ్ళి మహారాజుని, అంటే కాలికి దెబ్బ తగిలింది, కింద పడిపోయింది, అయినా సరే ఎలా అయినా సరే మహారాజుని తొందరగా తీసుకురావాలి అని చెప్పి కాలు కదిలించి అతి కష్టం మీద రాజప్రసాదానికి చేరుకుందంట మీనాక్షి. అక్కడ వంటశాల నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడంట. చూడండి, కిరణ్ గురించి మనం చెప్పుకున్నాం కదా, గోశాలలో వాళ్ళని గోవుల్ని అట్లని కాస్తూ ఆ జంతువుల ఎద్దును ఒకసారి ఒక రైతు యొక్క ఎద్దు చనిపోతే నదిలో పడి ఎద్దుని ఇస్తాడు కదా, అతను అనమాట. అతను కనపడ్డాడంట ఆ రాజప్రసాదంకి వెళ్ళగానే. మీనాక్షి ఏం జరిగింది, నువ్వు ఎందుకు కుంటుతున్నావు, దెబ్బ తగిలిందా అనేసి ఆదరంగా అడిగాడంట. అయితే తల ఆ సరే అని చెప్పి అవునని చెప్పి తల ఆడించి, నేను మహారాజుని చూడాలి, ఆయన ఎక్కడ ఉన్నారో నీకు తెలుసా అని చెప్పి గబగబా అడుగుతుందంట. అడిగేసరికి సభా మందిరంలో అతిథులతో పాటు ఉన్నారు కొంతమంది ఋషులు వస్తున్నారు కదా రాజ్యానికి అని చెప్పింది కదా సునైన మాత. అందుకే కదా సీతాదేవి వాళ్ళకి సేవలు చేయాలి, తొందరగా తీసుకొని రా అని చెప్పింది. ఆ మహారాజు గారు కొంతమంది అతిథులతో పాటు ఆ సమావేశంలో ఉన్నారు అని చెప్పారంట. వాళ్ళందరూ వచ్చారు, వారు సాయంత్రం భోజనానికే సిద్ధంగా కూడా ఉన్నారు, అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. మరి అలా అన్ని చెప్పేసి ఒక క్షణం ఆగి కాలు వైపు కిందకు చూశాడంట. మీనాక్షి కాలుకి దెబ్బ తగిలింది కదా, ఆ కాలుని చూశాడంట. నీ పాదానికి ఏమైంది, నువ్వు కుంటున్నావు ఎందుకు, నీకు మహారాజుతో అవసరం ఉంటే మరి పరిచారకుల్లో ఒకరిని ఆయన కోసం పంపుతాను అని చెప్పి ఆ కాలు వంక చూసి కుంటుతుంటుంటే ఆడి దెబ్బ చూసి ఇట్లా అన్నాడంట. నీకు అవసరమైతే చెప్పు, వేరే పరిచారకుని పంపుతాను మహారాజు దగ్గరికి, నువ్వు ఎందుకు కుంటున్నావు అని అడుగుతాడు అనమాట. వద్దు వద్దు అని చెప్పి ఈమె కంగారు పడుతుంది అనమాట. వద్దు వద్దు అలా ఏం చేయకు, నేను బాగానే ఉన్నాను, వెంటనే వెళ్ళాలి అని చెప్పి సభా మందిరం వైపు కంగారుగా వెళ్ళిపోద్ది అనమాట. దగ్గరగా వెళ్ళేసరికి మాటలు వినపడుతున్నాయి. అయితే అంతకు ముందు ఎప్పుడు పిలవనిదే నేను సొంతంగా అక్కడికి వెళ్ళకపోవటం వలన తలుపు దగ్గరే ఆగిపోయాను. ఎందుకంటే వాళ్ళు పిలిస్తే తప్ప పరిచారకులు కదా వెళ్ళరనమాట. ఇంతకు ముందు ఎప్పుడు అలా జరిగి ఉండలేదు కాబట్టి వాళ్ళు పిలవకుండా వెళ్ళడం సభ్యత కాదని చెప్పి ఆమె తలుపు దగ్గరే ఆగిపోయిందంట. లోపలికి వెళ్ళడానికి సంకోచం అనిపించిన మహారాజు అవసరం ఉంది ఇప్పుడు, మరి ఏం చేయాలి అని తటపటాయిస్తుండగా మహారాజే లోపలికి రమ్మని
ఆయనకి అన్ని తెలుసు అనమాట. మనం ఇందాక అనుకున్నాం కదా ఇంతకు ముందు పేజీల్లో చదువుకుంటున్నప్పుడు, ఆయన థర్డే మాస్టర్, ఆయనకి అన్ని తెలుసు. ధ్యానంలో ఉన్నా ఈవిడ వచ్చింది కనిపెడతాడు, సమావేశంలో ఎవరితో మాట్లాడుతున్నా ఈమె వచ్చింది ఆయనకి తెలిసిపోద్ది అనమాట. ఆవిడని రమ్మని పిలిచాడనమాట. నేను స్థిరంగా నడవడానికి ప్రయత్నిస్తా అంటే కుంటుతున్నట్టు ఎవరికి కనపడకుండా చక్కగా నడుస్తున్నట్టు ప్రయత్నం చేసి మహారాజు దగ్గరికి మిగిలిన ఋషువులకి అందరికి వెళ్ళి నమస్కారం చేసిందంట మీనాక్షి. మీనాక్షి నీకు ఏమైంది, కుంటితో ఎందుకు నడుస్తున్నావు అని మహారాజు అడుగుతారంట. అయితే ఆయన నీకేమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పి అడుగుతారంట. అయితే ఈమె గొడుకుతున్నట్టు ఏం చెప్తుందంట, ఏమీ లేదు, మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను పంపించింది, ఆమె రాకుమారి సీతతో అడవిలో ఉంది, మీ రాక అత్యవసరము, మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది అని గొణుకుతున్నట్టుగా చెప్పిందంట. ఏమైంది, ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పి మహారాజు అడుగుతారు. నాకు తెలియదు కానీ త్వరగా రావాలని సోమ చెప్పింది అని చెప్పి మహారాజును కళ్ళు మూసుకొని కొంచెం సేపు అలాగా ధ్యానంలో ఉండిపోయారంట మహారాజు గారు. తర్వాత కళ్ళు తెరిచి గొణుగుతున్నట్లు ఏమన్నారంటే, నేను ఇలా జరుగుతుందని అనుకున్నాను, ఆమె తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాడంట, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది, తను ఎక్కడి నుంచి వచ్చిందో సీతాదేవి జ్ఞాపకం చేసుకునే రోజు ఒకటి వస్తుంది అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చాలా కాలం నుంచి భయపడుతున్నాను అని చెప్పారంట. మహారాజు అక్కడ ఉన్న ఋషులను మన్నించమని కోరి, మీరు ఏమనుకోకండి, నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళందరినీ క్షమాపణ అడిగి, ఆ ఋషి గార్గి అనే ఋషి ఉంది కదా, ఆవిడతో మీరు కూడా నాతో రావచ్చా, ఆవిడ అడిగిందంట నేను కూడా మీతో రావచ్చునా అని. అడిగితే సరే అని చెప్పి రమ్మని చెప్పి తల ఊపి ఉషను కూడా పిలిచారంట. ఉష అనే పరిచారిక ఉంది కదా ఈ సోమ రాకముందు నుంచి, ఆవిడని కూడా పిలిచి భోజన వసతులు వాళ్ళ ఋషులందరికీ కూడా భోజన వసతులు అన్ని చూడమని పురమాయించి, అప్పటికి చీకటి పడిపోయిందంట. ఉషాని పిలిచి వాళ్ళ భోజనం సంగతి చూడమ్మా అని చెప్పి చీకటి పడిపోయేసరికి నలుగురు పరిచారకులను కూడా పిలిచి దీపాలు వెలిగించి దారి చూపుతూ అడవిలో చీకటి పడిపోయింది అప్పటికి ఇంకా. అయితే వీళ్ళకి భోజనానికి లేట్ అయిపోతుంది, సీతాదేవి వచ్చి వాళ్ళకి వడ్డించాలని వీళ్ళు అనుకున్నారు. కానీ ఎప్పటి నుంచి ఏదైతే ఏదో ఒక రోజు ఇలాంటిది వస్తుంది అనుకున్నారో భయపడ్డారో అదే రోజు ఇవాళ వచ్చింది అని ధ్యానంలో చూశాడు ఆయన. సీతాదేవి ఏంటంట, తన పుట్టుకను ఎవరు ఏమిటి అని ఆ ధ్యానంలో తెలుసుకునే రోజు ఒకటి వస్తుందని ఈయనకు తెలుసు అనమాట. ఆ రోజు ఇప్పుడే వచ్చిందా అని భయపడుతూ పాపం వాళ్ళందరూ భోజనాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ఉషాకి వాళ్ళందరికీ ఆ భోజనాలు పెట్టమని చెప్పి ఆ ఉషాని పురమాయించేసి కొంతమంది పరిచారకుల్ని, ఆ గార్గి మా ఋషి ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ నేను కూడా రావచ్చా అని అడిగితే సరే రమ్మని చెప్పి వాళ్ళందరి పరిచారకులతో దీపాలన్నీ పట్టుకొని ఆ దారి చీకటి పడిపోయింది కదా, ఆ దారి చూపిస్తూ నడవమన్నారు అనమాట. అలా నడుస్తూ వెళ్తున్నారు. కొన్ని పళ్ళు నీళ్లు అన్ని తీసుకుంటుంది అనమాట. ఆవిడ చెప్పింది కదా సోమ కొన్ని పళ్ళు నీళ్లు తీసుకురాని. ఆ చీలమండ విపరీతంగా బాధ పెడుతుందంట. మడము కొంచెం మెలి తిరిగిపోయింది కదా కింద పడిపోయి, చాలా బాధగా ఉందంట, తనకి నొప్పి పుడుతుందంట. నేను ఆయనను సోమ వద్దకు తీసుకెళ్ళాను అలా నొప్పిని ఓర్చుకుంటూనే, ఆమె అక్కడ లేదు. మొత్తానికి ఎట్టకేళగా మహారాజుని సోమ తీసుకురమ్మన్న ప్లేస్ కి తీసుకెళ్ళింది. కానీ ఆవిడ మాత అక్కడ లేదంట, సీతామాత. అయితే నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసనంలో కూర్చొని ఉన్న చోటుకు తీసుకువెళ్ళింది. సీత అక్కడ కనపడలేదు కానీ సోమ కనిపించింది. ఏం చేసింది, సీత ఎక్కడైతే కదలకుండా ఒక రాయిలాగా ధ్యాన స్థితిలో అలా ఉండిపోయిందో అక్కడికి తీసుకెళ్ళిందంట వీళ్ళందరినీ. ఎవరు, సోమ. సీత నిశ్చలంగా అసలు బాహ్య స్మృతే లేదంట ఆవిడకు. అసలు ఈ బాహ్య స్మృతి లేనట్లు అలా కూర్చొని ఉందంట సీతాదేవి. ఆమెను నేను ఈ విధంగా ఎప్పుడు చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిందేమో అన్న ఆలోచనలతోటి నా గుండె దడదడా కొట్టుకుంది. ఇక ఈ సీతాదేవి ఏమన్నా ఇంకా చనిపోయిందా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా అనేసి వీళ్ళకి కంగారు వచ్చి గుండె దడదడా కొట్టుకుంటూ ఉందంట. అది ధ్యాన స్థితి అని అలాంటి పరిస్థితి వీళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు చూడాల, సీతాదేవి అలా కూర్చుండిపోవడం అని చెప్పి బిగ్గరగా ఏడ్చేసేయాలని ఏడుపు కూడా వచ్చేస్తుందంట. మీనాక్షికి అయితే ఏడ్చేయిపోయిందంట. అప్పుడు సోమ, కానీ సోమ ఏంటంటే సోమ కూడా కొంచెం అన్ని తెలుసు అనమాట. కానీ సోమ ఏమందంటే తన మీద చెయ్యి వేసి ఆపిందంట. నువ్వేం బాధపడకు అని చెప్పి సోమ మీద ఇట్లా చెయ్యి వేసి నువ్వేం బాధపడకు అని చెప్పి అట్లా నిర్ణయించిందంట. అయితే జనక మహారాజుతో సోమ ఆమె శ్వాస కూడా తీసుకోవట్లేదు. మనం ధ్యాన స్థితిలో చూడండి, మనకి శ్వాస కూడా ఉండదు, లోపలే ఆడుతుంది శ్వాస, కానీ బయటకి శ్వాస ఆడదనమాట. సోమ చెప్తుందంట సీతాదేవికి శ్వాస కూడా ఆడటం లేదు, ఆమె శ్వాస తీసుకోవట్లేదు అని చెప్పిందంట. నేను మధ్యాహ్నం మాత్రమే వచ్చాను కానీ ఆమె ఉదయం నుంచి కనిపించట్లేదు, అప్పటి నుంచి ఇలా ఉండిపోయింది. నేను మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికి,
కానీ ఉదయం నుంచి ఆవిడ ఇలా కూర్చుండిపోయింది, నేను ఇలా చూస్తూనే ఉన్నాను అని చెప్తే మహారాజు ఒక మంత్రం చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంట. మహారాజు కూడా ఒక మంత్రం చెప్పి ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారంట. నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాము. ఋషి గార్గి వేద మంత్రాలు చదవసాగారు. ఆయన ధ్యానము, గార్గి మంత్ర పఠనము కొన్ని గంటల పాటు సాగిందంట. సీతాదేవి మాత్రం ఏమి పట్టనట్టు ధ్యాన స్థితిలోకి అలా డీప్ గా వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందంటే ఉనికి కూడా లేదనమాట, ఒక స్పృహ కూడా లేదు, శ్వాస కూడా లేదు. ఆ గార్గి ఏమో మంత్రాలు చదువుతూ ఉండి, ఈయనేమో ధ్యానంలోకి వెళ్ళిపోయాడు జనక మహారాజు. అలా కొన్ని గంటల పాటు జరిగిందంట. అయితే ఆ నైటే అంతసేపు అయిపోయింది. పొద్దున ఎప్పుడో ఉదయం కూర్చుండిపోయింది ఆవిడ, ఆ రోజు నైట్ అయిపోయింది. వీళ్ళు కొన్ని గంటల పాటు మంత్రాలు చదువుతున్నారు, మహారాజు ధ్యానంలో ఉన్నారు, కానీ ఆమె మాత్రం లేవట్లేదంట. వీళ్ళు అలా ఆశ్చర్యంగా కొంత దూరంలో నిలబడి చూస్తూ ఉన్నారంట ఈ మంత్రపఠనాన్ని, ధ్యానాన్ని. అయితే ఇలా కొన్ని గంటల పాటు సాగిన తర్వాత మహారాజు లేచి మొత్తానికి ఋషులందరినీ తీసుకురా అని చెప్పారంట. ఋషులందరినీ కూడా తీసుకురా, వాళ్ళు భోజనాలు చేసే ఉంటారు, వాళ్ళందరినీ కూడా తీసుకురా అని చెప్తారంట. నేను ఆమెను వెనుకకు తీసుకురాలేను, ఎందుకంటే ఈయన శక్తి కూడా సరిపోవట్లేదు సీతాదేవి ధ్యానంలోంచి బయటకు తీసుకురావడానికి. నేను ఆమెను వెనకకు తీసుకురాలేను, ఆ ఋషుల్ని తీసుకురా, బహుశా మేమందరం కలిసి ఆ ప్రయత్నం చేస్తాము అని ఆయన గంభీరంగా పలికారంట. థ్యాంక్ యూ.